హార్డీ వెల్కమ్. మాస్టర్ మాస్టర్ చాలా రోజుల తర్వాత మీ మార్క్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది మాస్టర్. మేమందరం ఫుల్ ఖుషి అయిపోయి ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ అమర్ రాజశేఖర్ మాస్టర్ యాజ్ అ డైరెక్టర్. వావ్, అసలు బ్రెత్ టేకింగ్గా ఉంది ట్రైలర్ అని చెప్పాలి. అమేజింగ్ విజువల్స్ అండ్ అమేజింగ్ ఇంటెన్సిటీ అండ్ అఫ్ కోర్స్ అమ్మ రాజశేఖర్ మాస్టర్ అటు ఎమోషన్స్ని ఫైట్స్ యాక్షన్ని ఎంత అద్భుతంగా మనకి ప్రజెంట్ చేయగలిగే డైరెక్టరో మనందరికీ తెలుసు. కాబట్టి ఐ థింక్ ఈ సినిమాని కంప్లీట్గా మనల్ని ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చోబెట్టే ఒక ఇంటెన్సిటీతో మన ముందుకు తీసుకొస్తున్నారని అర్థమైంది. ఓ, మీకు స్పెషల్ చైర్ వేసారా స్పెషల్ గెస్ట్కి? థ్యాంక్ యూ. ఓకే, అండ్ ఎస్, అమ్మ రాగిన్ రాజ్ అసలు మామూలుగా లేదు. రాగిన్, ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ డెబ్యూ ఎనీ వన్ కెన్ ఎవర్ హ్యావ్ అని చెప్పాలి. అండ్ ఐఎమ్ ష్యూర్ ఇక్కడ నుంచి ఇంకా వెనక్కి చూసేదే లేదు అన్న రేంజ్లో మీ కెరియర్ స్టార్ట్ అవబోతుంది, కిక్ స్టార్ట్ అవబోతుంది అని అర్థం అవుతుంది. హార్టీ కంగ్రాచులేషన్స్, ట్రైలర్ అయితే అదిరిపోయింది. అండ్ మాకు మధ్యలో వేసిన ఆ ఒక్క స్టెప్ ఉంది చూసారా, మళ్ళీ మాస్టర్ కనిపించారు తెలుసా. ఇంకా డాన్స్ ఉందా మాస్టర్? మాకు తెలుసుకోవాలని ఉంది యాక్చువల్లీ. సో సాంగ్స్ గురించి డాన్స్ గురించి తెలుసుకుందాము. బట్ అంకిత వాజ్ సో సో క్యూట్. ఎంత న్యాచురల్గా ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందంటే ఆన్ స్క్రీన్. దట్ వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ పెయిర్ అండ్ కెమిస్ట్రీ అండ్ న్యాచురల్గా అనిపించింది. సో వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అంకిత ఫర్ బీయింగ్ హియర్. అండ్ అఫ్ కోర్స్ నేను ఇందాక చెప్పినట్టుగా మ్యూజిక్ బై అస్లాం గారు అండ్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎస్పెషల్లీ సూపర్బ్గా ఉంది. అండ్ ధర్మతేజ గారి సాంగ్స్ మనం మరికొన్ని రోజుల్లో వినబోతూ ఉన్నాము. ఆయన లిరిక్స్తో పాటు వినబోతూ ఉన్నాము. అండ్ అఫ్ కోర్స్ శ్యామ్ కే నాయుడు గారికి ఇంట్రొడక్షన్ అవసరమా చెప్పండి? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన సినిమాటోగ్రఫర్ మనందరికీ తెలుసు. సో ఆయన అద్భుతమైన వర్క్ తోటి ఈ సినిమా మన ముందుకు రాబోతోంది. సో అఫ్ కోర్స్ మీరు ఆన్ స్క్రీన్ చూసినట్టు మన హీరోయిన్స్తో పాటు సత్యం రాజేష్ గారు, ఎస్తర్ గారు అండ్ రాజీవ్ కనకాల గారు, ఇలా ఎంతోమంది చాలా ఇంపార్టెంట్ రోల్స్లో ఈ సినిమాలో మనకు కనిపించబోతున్నారు, మన ముందుకు రాబోతున్నారు. సో మార్క్ ద డేట్, February 14th. ఈసారి చాలా వైల్డ్గా ఉండబోతోంది. చాలామందికి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మన ముందుకు వచ్చేస్తుంది సినిమా. థియేటర్స్కి కంపల్సరీగా వెళ్ళి సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా టీం మెంబర్స్ని స్టేజ్ పైకి పిలిస్తే ఇంకా బోల్డ్ అనే విశేషాలు వస్తాయి. కాబట్టి ఫస్ట్లీ ఐ థింక్ సార్, మీరు మొహమాట పడుతున్నా సరే ప్రొడ్యూసర్గా డబ్బులు పెట్టారు కాబట్టి మీరు స్టేజ్ పైకి రావాల్సిందే. శ్రీనివాస గౌడ్ గారిని పిలుస్తా, అందరినీ పిలుస్తా, అందరూ వస్తారు సార్. ఓకే, రాధా మ్యామ్, ఐ థింక్ మీరు వస్తే అందరికీ ఒక ధైర్యం ఉంటుంది స్టేజ్ పైన. రాధా రాజశేఖర్ గారికి ఒక్కసారి గట్టిగా చెప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాము, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో మనకి అమ్మ రాజశేఖర్ గారి గురించి అందరికీ తెలుసు. యాక్చువల్లీ ఆయనకి అమ్మ అంటే ఎంత ఇష్టమో తెలుసు. అండ్ యాక్చువల్గా ఆయన ఎంత ఫ్యామిలీ మ్యాన్ అనేది మాకు కూడా ఆ బిగ్ బాస్ టైం నుంచి బాగా తెలిసింది మ్యామ్. అండ్ ఐ నో హీస్ బెస్ట్ హస్బెండ్ అని, ఇప్పుడు బెస్ట్ ఫాదర్గా కూడా ఆయన ప్రూవ్ చేసుకున్నారు. సో ప్లీజ్ వెల్కమ్, వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ టుడే. అండ్ అస్లాం గారు, ద మ్యూజిక్ డైరెక్టర్. నేను ఇందాక నుంచి చెప్తున్నాను కానీ ఎవరనేది తెలియలేదు. సో ప్లీజ్ వెల్కమ్ అస్లాం కేఈ గారు. అండ్ ధర్మతేజ గారు కూడా ఇక్కడే ఉన్నట్టయితే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లిరిక్స్ని పాటల్ని అందించినటువంటి ధర్మతేజ గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ మనోజ్ గారు, డిజైనర్ మనోజ్ గారు, ఇఫ్ యూర్ హియర్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎడిటర్ శివ శరణి గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ప్రొడ్యూసర్ గారు ఇప్పుడైనా రండి సార్. శ్రీనివాస్ గౌడ్ గారికి వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. దీపా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఈ చిత్రాన్ని మనకు అందిస్తున్నటువంటి ప్రొడ్యూసర్. అండ్ లెట్స్ వెల్కమ్ అవర్ అంకిత టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మనకి తల సినిమా ద్వారా హీరోయిన్గా మన ముందుకు వస్తున్నటువంటి అంకితకి వెల్కమ్ చెప్పేద్దాము. And put your hands together to welcome our most beautiful actress and beautiful person, Esther Nora, onto the stage. ఎస్తర్ గారి క్యారెక్టర్స్ ఎప్పుడు మిస్టరీగానే ఉంటాయి కదా. ఓకే, సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా మన అమ్మ రాగిన్ రాజ్కి అందరి బ్లెస్సింగ్స్తో చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాము ఆన్ టు ద స్టేజ్. మాస్టర్ ఓకే, ఎవరినైనా రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినట్టున్నారు. ఓకే, బిఫోర్ దట్ లెట్స్ వెల్కమ్ సోహెల్ గారు ఆన్ టు ద స్టేజ్. ఈరోజు తలా ట్రైలర్ లాంచ్కి విచ్చేసినటువంటి మా గెస్ట్ సోహెల్ గారికి వెల్కమ్ చెప్పేస్తున్నాము.
సందీప్ గారు, దీక్షిత్ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. లిరిసిస్ట్ వెంకట్ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఓకే, అమ్మ రాజశేఖర్ గారు ఫ్యూ మినిట్స్లో జాయిన్ అవుతారు. ఈలోపు ఒక్క ఫోటో ఆప్ తీసుకోండి. అండ్ మాస్టర్ వచ్చాక మళ్ళీ ఒక గ్రూప్ పెట్టుకుందాము. యా, ఒక ఫోటో తీసుకుంటే తర్వాత స్పీచెస్లోకి వెళ్ళిపోదాం. మాస్టర్ మీకోసమే వెయిటింగ్. ప్లీజ్ ఒక్కసారి స్టేజ్ పైకి వచ్చేస్తే ఫోటో ఆప్లో జాయిన్ అవ్వండి ప్లీజ్. ఎస్, హియర్ వి హ్యావ్ అవర్ వెరీ ఓన్ వెరీ ఫేవరెట్ అమ్మ రాజశేఖర్ మాస్టర్. ఒక్కసారి గట్టిగా చెప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాము. ద డైరెక్టర్ ఆఫ్ తలా. ఎస్, అశ్విన్ బాబు గారు ఇస్ హియర్. అశ్విన్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ. తలా ట్రైలర్ లాంచ్కి విచ్చేసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ జాయిన్ దిస్ ఫోటో ఆప్ సెషన్ హియర్. డన్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఫస్ట్ మైక్ ఎవరికి ఇవ్వాలన్నది ఎప్పుడూ ఒక ఇదే సార్, కానీ మాస్టర్ లాస్టే. మాస్టర్ లాస్టే. ఓకే, ఓ పని చేద్దాం. ఎడిటర్ గారు ఎక్కడ? తప్పదండి. మీ స్పీచ్ ఎడిట్లో పోకుండా ఉండాలంటే ఫస్ట్ మాట్లాడాలి. శివ గారు, ఎడిటర్ గారు మాట్లాడుతున్నారు, కొంచెం సెంటర్లోకి వెళ్ళరా. యా, అందరికి నమస్కారం అండి. ఓకేనండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. యాక్చువల్గా నాకు ఈ అవకాశం ఇచ్చారు కదా సార్, ఆల్రెడీ నేను టీజర్లో చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ట్రైలర్ మీరు ఎంతో చూశారు కదండి, ఎంత బూజ్ బంప్స్ ఉన్నాయో మీకు అర్థమైంది కదా. సినిమాలో దీనికి మించి ఉంటుందండి, ఎందుకంటే ప్రతి సీక్వెన్స్ కూడా దీంట్లో చాలా తక్కువ చూపించాం. ఇంకెంత చూపించిన ట్రైలర్లో మొత్తం వచ్చేస్తుంది కనుక ప్రతి సీన్లో కూడా చాలా ఎలివేషన్స్ ఉంటాయి. అండ్ సినిమా చాలా బాగా వచ్చిందండి. అండ్ మాస్టర్ గారు ప్రతిదీ అసలు నన్ను ఎన్ని రకాలుగా ఎన్నిసార్లు చేస్తే ఈ అవుట్పుట్ తీసుకొచ్చారు నా చేత. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ February 14th మేము ముందుకు వస్తున్నామండి తలా సినిమాతో. అందరూ ఆస్వాదించి సినిమాని చాలా బాగా సక్సెస్ చేస్తారని కోరుకుంటూ మా ప్రొడ్యూసర్ గారికి మంచి లాభం చేకూర్చారని దేవుని కోరుకుంటున్నాను. అండ్ ఆడియన్స్ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి.
వెంకట్ గారు ఇప్పుడు మాట్లాడతారు, లిరిసిస్ట్ వెంకట్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజశేఖర్ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు. రాధికా మేడం అసలు అంటే సారీ మేడం, రాధా మేడంకి ప్రత్యేక కృతజ్ఞతలు. సార్ సినిమా అంటే ఇదివరకే మీరు చూసి ఉన్నారు, చాలా సినిమాలు, చాలా చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇస్తున్నారు. చాలా కసితో, అంటే తల తాకట్టు పెట్టి అయినా ఒక హిట్టు కొట్టాలనే కసితో చేస్తున్నారు. చాలా చాలా నిబద్ధతతో ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించిన శ్రీనివాస్ సార్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన సార్, ఇందాక హీరో సార్ ఉన్నారు సార్, అశ్విన్ సార్ గారికి, మిగతా క్రూ అందరికీ, ప్రత్యేక ఎస్తర్ మేడంకి, ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు. ఈ సినిమాని మీరు లేకుంటే సినిమా లేదు కాబట్టి ఎంత బాగా ఎఫర్ట్స్ పెట్టి మ్యూజిక్ కానీ సౌండ్ కానీ ఇప్పటిదాకా మనం ట్రైలర్ చూసాము. సినిమా అంతా ఒక ఎఫెక్ట్లో ఉండబోతుంది. మీ మీ యొక్క బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కలిసి సత్యం రాజేష్ గారికి వెల్కమ్ చెప్పండి. ఇప్పుడే ఇక్కడికి లేటెస్ట్గా వచ్చినటువంటి సత్యం రాజేష్ గారికి హార్టీ వెల్కమ్. అండ్ ఎస్, ధర్మతేజ గారు ఇప్పుడు మాట్లాడతారు. సార్ పాటల గురించి, పాటల్లోని మాటల గురించి ఒకసారి. అందరికీ నమస్కారం అండి. డైరెక్టర్ గారి పేరే అమ్మ రాజశేఖర్. ఈ సినిమా చాలా ఎఫర్ట్స్ పెట్టి క్రియేటివిటీతో పవర్ ప్యాక్డ్ ట్రైలర్ చూశారు మీరు ఇప్పుడు. దానికి మించి ఎంతో ఉంటుంది ఈ సినిమా. అండ్ అస్లాం గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చూశారు, దాన్ని వందింతలు పెంచే విధంగా ఉంది. రాధా మేడం గారు, అలాగే వెంకటేష్ గౌడ్ గారు ఈ సినిమాని దీప్ ఆర్ట్స్ ద్వారా సమర్పిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ శ్రీనివాస్ గౌడ్ గారు సార్, వెరీ కైండ్ సారీ సార్. అండ్ ఈ సినిమాని చాలా ఎఫర్ట్స్ పెట్టి చేసినందుకు, అలాగే నాకు ఒక మ్యూజిక్ డైరెక్టర్గా, లిరిసిస్ట్గా ఈ పాటలు నా చేత రికార్డ్ చేయించినందుకు ఇద్దరికి, వైఫ్ అండ్ హస్బెండ్కి, అలాగే రాజశేఖర్ గారు, మిస్సెస్ రాజశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమాలో పాటలు చాలా బాగా వచ్చాయంటే సినిమాకి కనెక్టెడ్గా ఉంటాయి కానీ ఏవి సపరేట్గా ఒక సాంగ్ వచ్చి వెళ్ళిపోవటం లాగా ఉండదు. దీనికి కారణం ఏంటంటే రాజశేఖర్ గారి డిజైనింగ్ ఆఫ్ ది ప్రోగ్రామ్, డిజైనింగ్ ఆఫ్ ది మూవీ అన్నమాట. ఒక అమ్మ, రాజశేఖర్ అన్నందుకని ఒక అమ్మ సాంగ్ ఉంటుంది ఈ సినిమాలో. అలాగే మిగతావి యూత్ఫుల్గా ఉంటాయి, అలాగే రిథమాటిక్ ఎక్స్ప్రెషన్తో ఉంటాయి. అలాగే లిరిక్స్ రాయటంలో ఆయన చాలా ఇన్పుట్ ఇచ్చారు, ఇలా కావాలి ఇలా కావాలని చెప్పినందుకు. నేను పనిచేసిన ఇద్దరు మహానుభావులు, ఒకళ్ళు మణి శర్మ గారు, ఆయన కజిన్ నాకు, ఆయన దగ్గర ఒక 150 సినిమాలు పనిచేసిన ఎక్స్పీరియన్స్. అలాగే లిరిక్స్లో నేను వేటూ సుందరామూర్తి గారి దగ్గర ఒక 12 ఏళ్ళు పనిచేశాను. సో ఈ రెండు ఎక్స్పీరియన్స్లు నాకు ఉపయోగపడ్డాయి. ఈ సినిమాని February 14th మీ అందరి ముందుకు తీసుకొస్తున్నందుకు దీప్ ఆర్ట్స్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమాని ఆదరిస్తారని, అభిమానిస్తారని, అలాగే రాజశేఖర్ గారి అబ్బాయి తనకు కూడా రాగిణికి ఒక మంచి ఇంట్రడక్షన్ మూవీ, రాగిణ్ రాజశేఖర్, అమ్మ రాగిణ్ రాజ్. ఇంకా అమ్మ ఆయనకు కూడా యాడ్ అయిపోయింది ఆటోమేటిక్గా. వాళ్ళ అమ్మగారు ఇప్పుడే చెప్తున్నారు కరెక్ట్గా చెప్పమని పేరు. ఎంత బాగా యాక్ట్ చేశాడంటే, తను ఫస్ట్ సినిమానా ఇది ఒక 20-30 సినిమానా అన్నట్టు చాలా న్యాచురల్గా ఉంటాడు ఈ అబ్బాయి సినిమా అంతా కూడా. వెదర్ ఇట్ ఈస్ యాక్షన్ సీన్ ఆర్ ఎ సెంటిమెంట్ సీన్ ఆర్ ఎ కామెడీ సీన్, ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ బిగ్ స్టార్ ఇన్ ది ఇండస్ట్రీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు రాధా గారికి ఒక స్పెషల్ పని పడింది. మీరు స్టేజ్ పై నుంచి కరెక్షన్ చేస్తే బాగుంటుంది మ్యామ్, రండి. యా, అస్లాం గారు అద్దరిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ అస్లాం కేఈ గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నాకు తెలుగు అర్థమవుతుంది, అப்புறம் మాట్లాడ కొంచెం కష్టం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ గివ్ మై గ్రేట్ఫుల్ అండ్ regards to Amaraj sir and Srinivas Gaud sir, the producer, Radha madam, and working with Amma Rajashekar sir is like, you know, is a very crazy thing. It was very fun and I really enjoyed working for this beautiful movie. Yeah.
Yeah, working with Amma Rajashekar sir is really a crazy moment. It was really a fun moment, and I really give my he struggled a lot in this movie, like to make this happen, and all credit goes to Amma Rajashekar sir. Made a beautiful movie, and my regards to Miss Rajashekar and Amma Ragin Raj. He did a fabulous job. Thank you so much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సందీప్ గారు ప్లీజ్. ఎవరు? మీరే కదా, రండి. అదే అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. సెట్లో అందరికీ నేను చాలా సపోర్ట్ చేశాను, నేను చాలా కంఫర్టబుల్గా ఫీల్ చేశాను, అందుకే చాలా ఎంజాయ్ చేశాను. యాజ్ అన్ యాక్టర్ యూ ఫీల్ that you can give your best performance when you are very comfortable on the set, and everybody helped me, especially Master Garu, Amma Rajashekar sir, really thank you. And I just hope that everyone loved this movie. Everyone involved in the movie, they gave their 100%. Now we are waiting for the result. Our finger crossed, let's see. And all the best for Ragin. He did a very good job. We just saw the trailer and let's see what will happen. Thank you. ఇట్స్ ఆల్రెడీ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు. అండ్ దీక్షిత్ గారు విల్ స్పీక్ నౌ. Yeah, first of all, my name is Dikshit. Thank you, Master, for giving me this such opportunity to work with you, Master. And మాస్టర్ గురించి చెప్పాలంటే ఒక 100% సినిమాకి ఆయన న్యాయం చేస్తే 60% మేడం చేశారు, రాధా మేడం. కాదు, సినిమా రిలీజ్. సో అండ్ అఫ్ కోర్స్ మాస్టర్ ఇస్ వెరీ హార్డ్ వర్కింగ్. ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. సెట్లో ఈవినింగ్ టైమ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు, చెప్పండి, సీన్ కాదు, ఒకటి చెప్తున్నాను. ఈవినింగ్ టైమ్ వెళ్తున్నాను, సెకండ్ స్కెడ్యూల్ ఈవినింగ్, ఇది షార్ట్. అక్కడ పోగానే అందరు సన్ గ్లాసెస్ వేసుకొని ఉన్నారు. ఇదేంటి సన్ గ్లాసెస్? అది అలవాటు అయిపోయింది బ్రదర్. సార్ మీ స్టెప్స్ కాపీ కొడతారు, ఓకే, మైక్ కూడానా? సో స్పెక్స్ అందరు పెట్టుకొని ఉన్నారు. ఏంటి ఇదేంటి వాన పడుతుంది, స్పెక్స్ పెట్టుకునే షార్ట్ ఏమో అనుకొని వెళ్తున్నాను. సడన్గా చూడంగానే రాధా మేడం కూడా స్పెక్స్ పెట్టుకుని వెనకని వచ్చి వెళ్ళకని అన్నది. ఎందుకని మాస్టర్ పక్కన పోయి మానిటర్ పక్కన కూర్చొని చూస్తే ఆయనకి కళ్ళు తీస్తే ఆ కళ్ళ కానీ కాంజెక్టివిటీ సార్, అది పెట్టుకొని మరీ అంత వర్షంలో షూటింగ్. సరే టీం మొత్తం కలిసి షూటింగ్ చేస్తున్నాము. సో ఆయన వర్క్, ఆయన డెడికేషన్. సో మాస్టర్ ఫస్ట్ కథ చెప్పినారు, చెప్పి ఇలా వైలెంట్గా మాస్గా ఉంటున్నారు, మరీ ఇంత వైలెంట్గా ఉంటుంది అనుకోలేదు మాస్టర్. అండ్ సో తల అని ఒక సినిమా చేసామండి, కష్టపడి చేస్తామండి. బాగుంటుందని అనుకుంటున్నాను, నచ్చుతుందని అనుకుంటున్నాను. యా, థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సార్. మైక్ నాకు ఇవ్వాలి సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్తర్ గారు ఇప్పుడు మాట్లాడతారు. మరి క్యారెక్టర్ గురించి ఎంతవరకు చెప్తారో చూద్దాం. అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది. నా క్యారెక్టర్ గురించి ఐ థింక్ చెప్పలేము కాబట్టి చెప్పలేకపోతున్నాం. బికాస్ ఒక్క మాట చెప్పినా ఇంకో మాట రివీల్ అయిపోయేలాగా ఉంది. సో క్యారెక్టర్ గురించి మీరు సినిమా రోజు 14 ఫిబ్రవరి థియేటర్స్కి వచ్చే చూడాలి. కానీ నేను చెప్పగలిగే విషయం ఏంటంటే, తల డెఫినెట్లీ నేను ప్రతి సినిమాకి చెప్తాను, ఎందుకంటే నాకు అంతలా నచ్చి అంతలా నాకు ప్రేమ పడక నేను ఒక సినిమా ఒప్పుకోను. సో డెఫినెట్లీ తల ఈజ్ యెట్ అనదర్ మైల్ స్టోన్ ఇన్ మై కెరియర్. అండ్ ఇఫ్ కంపారిజన్ చేయాలంటే ద మ్యాగ్నానిమిటీ లేదా ఎంత పెద్ద మైల్ స్టోన్ అని చెప్పేలా ఉంటే, ఐ థింక్ ఆఫ్టర్ రెక్కి ఇంత ఎక్సైట్మెంట్, ఇంత కాన్ఫిడెన్స్, ఇంత ఒక హై ఎక్స్పెక్టేషన్స్తో నేను కూడా వెయిట్ చేస్తున్నా నా సినిమా ఏది అని చెప్తే అది తల.
నేను ఎప్పుడో నుంచి వెయిట్ చేస్తున్నాను. నా ఫ్యామిలీ సర్కిల్లో, ఫ్రెండ్స్ సర్కిల్లో, కొలీగ్స్లో, మీడియా ఫ్రెండ్స్లో అందరితో నేను ఎప్పుడో చెప్తున్నాను, తల కోసం వెయిట్ చేయండి, తల కోసం వెయిట్ చేయండి అని చెప్పి. సో డెఫినెట్లీ నాకు అమ్మ రాజశేఖర్ గారు నా కోసం రాసిన క్యారెక్టర్ నాకు ఆఫర్ చేసి నాకు ఇలాంటి ఒక మంచి అవకాశం, చాలాసార్లు ఆర్టిస్టులకి నాకు కూడా నా వెల్ విషర్స్ ఎప్పుడూ చెప్పే మాట, మీరు ఇంకా కంప్లీట్గా మీ పొటెన్షియల్ ఎక్స్ప్లోర్ అవ్వలేదండి, మీరు వేరే వేరే రకమైన క్యారెక్టర్స్ చేయాలి, మీకు ఇంకా ఛాలెంజింగ్ రోల్స్ రావాలి అనడం ఓకే, కానీ అలాంటి ఒక క్యారెక్టర్ ఎవరో ఒకరు రాయాలి, ఎవరో ఒకరు మనకి ఆఫర్ చేయాలి, ఆ నమ్మకం నా మీద పెట్టాలి. సో అలాంటి నమ్మకం, అలాంటి ఆపర్చునిటీ అమ్మ రాజశేఖర్ గారు నాకు ఇచ్చారు ఈ సినిమాలో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నేనే ఎక్స్పెక్ట్ చేయకుండా, నేనే నా గురించి నేను ఇలాంటి ఒక రోల్ నా కెరియర్లో చేస్తానని అనుకోలేదు. అది కూడా ఇంత తొందరగా సర్ప్రైజ్గా నా లైఫ్లోకి వచ్చి ఈ సినిమాలో ఈ రోల్ మీరే చేయాలని చెప్పి నాకు ఈ ఒక కాన్ఫిడెన్స్, ఒక ట్రస్ట్ నా మీద చేసినందుకు ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. సో ఐఎమ్ పర్సనలీ లుకింగ్ ఫార్వర్డ్. I know it is a debut for Ragin. It is a wonderful debut for Ragin because when I put trailer చూసేటప్పుడు కూడా I really feel చాలా బాగా, ఐ థింక్ ప్రతి ఆర్టిస్ట్ది ఒక మంచి పొటెన్షియల్, వాళ్ళలో ఉన్న టాలెంట్ని చూసి వాళ్ళకి ఎలా ఎక్కడ ప్లేస్ చేయాలనే ఒక మంచి ఐ మన రాజశేఖర్ గారికి ఉంది, అమ్మ రాజశేఖర్ గారికి. సో ఈవెన్ ఫర్ అంకితాని కూడా చాలా బాగా చూపెట్టారు. అండ్ ఐ థింక్ ప్రతి ఒక్కరు ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే ఎవరు ఒకరు మంచి పని చేస్తే సరిపోదు, ప్రతి ఒక్కరు వాళ్ళ 100% ఇస్తేనే సినిమా కూడా కంప్లీట్ 100% దాకా వెళ్తుందని నా నమ్మకం. అలాంటి ప్రతి ఒక్కళ్ళు 100% ఇచ్చిన సినిమా ఈ తల. సో ఫిబ్రవరి 14కి మీ ముందు రాబోతుంది. డెఫినెట్లీ మీరు కంపల్సరీగా చూడాల్సిన సినిమా ఇది. ప్రతి టీం వాళ్ళు చెప్తారు, నేను కూడా నేను చేసిన సినిమాలకు చెప్తాను, కానీ ఇది స్పెషల్లీ హార్ట్ఫుల్గా నేను కూడా ఎక్కడున్నా నా మమ్మీని కూడా పిలిపించి ఈ సినిమా చూపించాలి, అందరితో కూర్చొని ఫస్ట్ డే ఫస్ట్ షో హైదరాబాద్లో కూర్చొని చూడాలనే ఒక కోరిక ఈ సినిమా కోసం నాకు కూడా ఉంది. సో మీరు కూడా మా మీడియా మిత్రులు, మా ప్రేక్షకులు, మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్, మీ ప్రెజెన్స్ లేకుండా సక్సెస్ అనేది రాదు. సో మనం ఎంత మాట్లాడినా మీరు ఆ రోజు గుర్తుపెట్టుకొని మీ క్యాలెండర్ మార్క్ చేసుకొని వచ్చి సినిమా చూసి మీ జెన్యున్ రివ్యూస్ ఇవ్వకుండా సినిమా ముందుకెళ్ళదు. సో ప్లీజ్ రండి, సినిమా చూడండి, మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్, మీ ప్రేమ మాకందరికీ చూపించండి. ఈ సినిమాలో హార్డ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరు, రాధా గారి నుంచి ఇక్కడ దాకా మన ఎడిటర్ గారి దాకా, అండ్ ఇక్కడ లేని వాళ్ళు ఎంతోమంది, ఇంకా చాలామంది సినిమాలో ఉన్నారు, ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ లేరు, కానీ ప్రతి ఒక్కరికి ఈ సినిమా నుంచి మంచి జరగాలి, మంచి సక్సెస్ రావాలి, ఈ సినిమా ప్రతి ఒక్కరికి ఒక టర్నింగ్ పాయింట్ అవ్వాలి, అండ్ ఈ సినిమా తర్వాత ప్రతి ఒక్కరి కెరియర్ గ్రాఫ్ డబుల్ ట్రిపుల్ పైన వెళ్ళాలని నా కోరిక. సో మీ బ్లెస్సింగ్స్ కావాలని అందరితో కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 14th తప్పకుండా వచ్చి సినిమా చూడండి. అండ్ మన ప్రొడ్యూసర్ గారికి అయితే స్పెషల్ థ్యాంక్స్. ఓన్లీ తెలుగులో హిట్ అవుతుంది, పెద్ద సినిమా అవ్వాలి, అది ఇది అనే డ్రీమ్ చూస్తూ ఉంటే మీరు తమిళ్లోకి తీసుకెళ్ళిపోతున్నారు మమ్మల్ని, నన్ను మీరు తమిళ్లో లాంచ్ చేస్తున్నట్టు. రాజశేఖర్ గారికి కూడా అదే చెప్పాను, నేను తమిళ్లో లాంచ్ చేస్తున్నారండి నన్ను మీరు అని. బట్ ఇలాంటి ఒక మంచి సినిమా 2 లాంగ్వేజెస్లో రిలీజ్ అవ్వటం కూడా ఒక చాలా మంచి ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీకు కూడా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు కూడా డబ్బుల వర్షం ఇలా రావాలి. సో ఐఎమ్ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. క్యారెక్టర్ గురించి ఏం చెప్పకుండానే ఎంత హైప్ ఎక్కిచ్చారంటే థ్యాంక్ యూ, దట్ ఈస్ ఎస్తర్స్ స్పెషాలిటీ. సో అంకిత మాటలు ఇప్పుడు వినేద్దాము. మన బ్యూటిఫుల్ అంకిత నస్కార్ విల్ స్పీక్ నౌ. हाय नमस्ते. एक्चुअली मैं बंगाल से हूँ, सो मेरे को तेलुगु नहीं आता, मैं बंगाली हूँ. सो हाय नमस्ते सबको मेरी तरफ से. एंड ये मेरा फर्स्ट फिल्म है और फर्स्ट एक्सपीरियंस. आई एम वेरी नर्वस एंड so happy and I feel blessed now, so blessed. And thank you sir, Amma Rajsekhar sir, for giving me this opportunity, and ma'am, thank you all of them, very supportive our team. Thank you. Okay, हमारा फिल्म आ रहा है February 14th को, Violent Valentines. 14 ओके हमारा फिल्म आ रहा है 14th फरवरी को, वायलेंट वैलेंटाइंस डे. सब देखो जाके और मेरे को भी अच्छे से एक्सेप्ट कर लो इधर का ऑडियंस, एंड बहुत बहुत सारा प्यार दो हम लोगों को. थैंक यू. వైలెంట్ వ్యాలంటైన్స్ డే, ఇదేదో బాగుంది టర్మ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ అంకిత. అండ్ యాక్చువల్గా నాకు ఆల్రెడీ చెప్పారు, బట్ స్టిల్ నా రెస్పాన్సిబిలిటీగా అడుగుతున్నా. శ్రీనివాస గౌడ్ గారు, ప్రొడ్యూసర్ గారు, రిలీజ్ అయ్యాక సక్సెస్ మీట్లో, ఓకే సో ఆయన సక్సెస్ మీట్లోనే మాట్లాడతానంటున్నారు. సో ఆలస్యం చేయకుండా
రాగిన్ మాటలు విందాము ఇప్పుడు. అమ్మ రాగిన్ రాజ్. సో రాజశేఖర్ మాస్టర్ వాళ్ళ అమ్మగారి మీద ఉన్న ప్రేమతో అమ్మ రాజశేఖర్ అయ్యారు. అండ్ అది కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ రాగిన్ రాజ్ కూడా అమ్మ మీద ప్రేమతో అమ్మ రాగిన్ రాజ్ అయ్యారు. సో ఇప్పుడు ఫైనల్లీ మీ లాంచింగ్ ట్రైలర్ ఈవెంట్లో మీ మాటలు కూడా వినాలనుకుంటున్నాం. ప్లీజ్. Hello. So before I tell you about myself, I would like to thank everyone here. మన మూవీలో అందరూ చాలా కష్టపడ్డారు త్రూ లాట్ ఆఫ్ క్లైమేట్ చేంజెస్, చాలా ప్రొడక్షన్ అని. మా నాన్న మా మమ్మీ చాలా చాలా కష్టపడ్డారు మూవీ కోసం. ఐ కుడ్ సీ దెమ్ హార్డ్ వర్కింగ్ ఎవ్రీ డే. వితౌట్ దెమ్ దిస్ మూవీ వుడెంట్ హ్యావ్ బిన్ హియర్ టుడే. అండ్ ఆల్సో అలాంగ్ విత్ దెమ్ ఈ టెక్నీషియన్స్ మనం శ్యామ్ కే నాయుడు సార్, స్టన్ శివ సార్, ఇంకా సెల్వం సార్ అందరూ చాలా చాలా కష్టపడ్డారు, చాలా హెల్ప్ చేశారు. అండ్ ఎస్పెషలీ పి శ్రీనివాస్ గౌడ్ సార్ ఈ మూవీ ప్రొడ్యూస్ చేయడానికి అండ్ డిస్ట్రిబ్యూటింగ్ ఇట్ ఇన్ బోత్ తెలుగు అండ్ తమిళ్ చాలా పెద్ద విషయం. అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. అండ్ మీ మై సెల్ఫ్, నేను అమ్మ రాజశేఖర్, సారీ అమ్మ రాగిన్ రాజ్. అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్ దిస్ ఫిలిం. మేమందరం చాలా కష్టపడాం. సో కష్టమేమో ఈ మూవీలో తెలుస్తుందని కోరుకుంటున్నాను. ఇంకా ఆ కష్టంతో మీరు కూడా ద మూవీ ఈజ్ వర్త్ యువర్ బక్. మీరు వేసే డబ్బులు ఈ మూవీలో తప్పకుండా తెలుస్తుంది. సో తప్పకుండా మూవీ వచ్చి చూడండి. Feb 14th తలా రిలీజ్ ఆన్ వైలెంట్ వ్యాలంటైన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదే మూమెంట్లో ఐ థింక్ రాధా మ్యామ్ కూడా మాట్లాడితే బాగుంటుంది. రాధా రాజశేఖర్ గారు ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. షార్ట్ అండ్ స్వీట్ అని తెలీదా మీకు? వాళ్ళకి ఏం మాటలు మిగలవేమో అని భయపడుతున్నారు. ఇక్కడికి వచ్చిన మీడియాకి, ప్రింట్ మీడియాకి, జర్నలిస్ట్ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ అండి. ఇక్కడ వచ్చిన మీ ప్రజెన్స్ మాకు చాలా ఇంపార్టెంట్. సో ఈ మూవీ December 14th రిలీజ్ అవుతుంది. February 14th అవునా? February 14th రిలీజ్ అవుతుంది. వైలెంట్ వ్యాలంటైన్గా February 14th మీ అందరినీ ఎంతో అలరిస్తుందని కోరుకుంటున్నాం. మీరు ఉట్టి థియేటర్ స్టెప్ ఎక్కాలి, ఇంకా ఎక్కితే ఇంకా సినిమా ఇంకా మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది ఎక్కడికో. సో అందరూ, నేను ఇప్పుడు దిల్ రాజు గారి డైలాగ్ ఒకటి యూజ్ చేస్తాను. పడతల కామెడీ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, సాంగ్స్ ఉంటుంది, కానీ అన్ని కంటెంట్తో ఉంటుంది ఇది. సో February 14th అన్ని కంటెంట్తో ఉంటాయి ఈ సినిమాలో అంతా. సో కథకి చాలా ఇంపార్టెంట్ ఇచ్చి మా ఆయన అమ్మ రాజశేఖర్ గారు చాలా చెక్కారు ఈ సినిమాని. సో అస్లాం కే గారు ఏమో చాలా బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా వేరే లెవెల్కి తీసుకెళ్ళింది మూవీని. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుస్తాం మళ్ళీ. థ్యాంక్ యూ. మాస్టర్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారులేండి. థ్యాంక్ యూ. ఎస్, ఐ థింక్ సత్యం రాజేష్ గారు ఫస్ట్ మాట్లాడాలి. కామెడీ గేర్ నుంచి కంప్లీట్గా వైలెంట్ గేర్లోకి షిఫ్ట్ అయిపోయిన. నమస్కారం అండి అందరికీ. నూతన సంవత్సర శుభాకాంక్షలు. పొంగల్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మిమ్మల్ని కలిసి చాలా హ్యాపీగా ఉంది. అమ్మ రాజశేఖర్ గారి అబ్బాయి నాగిని, నాగిని అమ్మ మాస్టర్ కావాలని చెప్పాను మాస్టర్. అమ్మ నాగిని రాజ్ కాదా? షట్ సార్, మాస్టర్ కావాలని చెప్పాను. నాగిన్ రాజ్ ఐమ్ సారీ. రాగిన్ రాజ్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. జస్ట్ జోకింగ్. ఎందుకంటే అమ్మ రాజశేఖర్ చెప్పాడని జోక్ నేను జోక్ చేస్తాను అంతే. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ రాజశేఖర్ గారి గురించి ముందు చెప్తాను, ఎందుకంటే రాగిన్ గురించి ఇప్పుడు స్టార్ట్ కాబట్టి అని చెప్పడానికి ఫ్యూచర్లో చెప్పాల్సి వస్తుందేమో. ఎందుకంటే రాగిన్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అమ్మ రాజశేఖర్ గారు ఏంటంటే ఫస్ట్ సినిమా రన్ చేస్తున్నప్పుడు, దానికి ముందు ఒక సినిమా ఆయన ఒక కొరియోగ్రాఫ్ చేస్తున్నాడు, ఒక సాంగ్లో నేను చేశా. అప్పుడు చెప్పారు, అరే నీకు రణంలో మంచి వేషం ఉందరా అని. సో ఐ వాజ్ వెయిటింగ్. రణం రిలీజ్ అయిపోయింది. మాస్టర్ రణం అడిగారంటే, అరే నీ డేట్స్ లేవరా నేను అడిగాను అన్నారు. ఎవరిని అడిగారంటే మీ మేనేజర్ అడిగారు. మేనేజర్ నాకు తెలియదు అన్నారు ఆయన.
అయిపోయింది. సరే మాస్టర్ మా మేనేజర్ సో అరే ఈసారి నెక్స్ట్ మనం తప్పకుండా అని మళ్ళీ ఇంకో నెక్స్ట్ సినిమా మిస్ అయింది. ఇంకా తర్వాత ఏంటంటే ఆ తర్వాత నిజంగా డేట్స్ అవ్వలేదు. ఆ తర్వాత ఇంకో సినిమా చేస్తాం మాస్టర్తో 2-3 సినిమాలు చేస్తాను. అన్ని సినిమాలు నేను చేశాను. తర్వాత అసలు అనుకోకుండా చెన్నై వెళ్ళాను. మాస్టర్ అనుకోకుండా చెన్నైలో కలిశారు. కలిసి ఈవినింగ్ 7కి కలిస్తే మార్నింగ్ 5 వరకు చెన్నై మొత్తం చూపిస్తున్నారు. అరే ఇది ఇది అది అని ప్లేస్లో బాటిల్స్ వచ్చి అప్పటికి తాగేస్తున్నాం మేము. వాటర్ బాటిల్స్ మేము మానేస్తాం. వాళ్ళు తాగేసి కడుపులో ఉంటాయి అన్నీ. 5 వరకు చెన్నై చూపిస్తున్నారు. అంటే తర్వాత అనిపించింది ఏంటంటే నేనే బేసిక్గా బేవర్సు, ఈయన నాకన్నా అంత అల్లరి వ్యక్తి. ఎప్పుడు లైవ్లీగా ఉంటారు, జోవేల్గా ఉంటారు, నవ్వుతూ ఉంటారు. ఆయన ఎన్ని కష్టం వచ్చినా సరే, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎప్పుడు నవ్వుతూ ఒక రకమైన ఎనర్జీ. అంటే నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల కన్నా మా సిస్టర్ కన్నా ఆయనే బాగా అల్లరి చేస్తుంటారు. ఇప్పుడు కూడా అదే అల్లరి, అదే హ్యాపీనెస్. ఐ విష్ ఆల్ ది సక్సెస్ మాస్టర్. మీ అబ్బాయి రాగిన్ ఒకసారి రారా హీరో. ఫస్ట్ చిన్నప్పుడు 5th బర్త్డేకి వెళ్ళాను నేను. నాకు గుర్తులేదు. నీకేందుకు గుర్తుంటుంది? మీ డాడీ గుర్తుంటుంది, నువ్వు చిన్నోడు కదా అప్పుడు. ఆ తర్వాత రోజు ఫోన్ చేసి మాస్టర్ ఫోన్ చేసి అరే మా అబ్బాయి హీరో రా అంటే నాకే పని చేస్తాడు ఇప్పుడు హీరో. అయితే తర్వాత మా అబ్బాయి హీరో అంటే అరే అప్పుడే హీరో ఇప్పుడు మీ అబ్బాయి నాకు గుర్తొచ్చి నేను ముసలైపోతాను అనిపించింది నాకు. ఐ విష్ ఆల్ ది బెస్ట్. హీరో అవ్వట్లేదు అన్నారు. ఎవరు? నువ్వే హీరో రా సినిమా. చాలా డాన్స్ అదరగొట్టేస్తాడు, జిమ్నాస్టిక్స్, ఫైట్స్, అంటే ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ఆ సినిమా ఎన్ని హీరోకు ఉండాలి లక్షణాలు. హ్యాండ్సమ్, గుడ్ లుకింగ్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ వన్స్ అగైన్. ఎస్ నువ్వు నాకే పని చేస్తున్నావు కదా సినిమా. గాడ్ బ్లెస్ యూ అబ్బాయి. వన్స్ అగైన్ తల Feb 14 రిలీజ్ అవుతుంది. ఏంటది? ఏం వ్యాలంటైన్స్ డే? వైలెంట్ వ్యాలంటైన్స్ డే. అంత వైలెంట్ మా లైఫ్లో ఎవ్రీ వైలెంటే మాకు. మీకు తెలియదు ఆ విషయం. ఆ లవ్ ఇది వేరే లవ్ కానీ. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆ వెరీ హ్యాపీ ఇయర్ అండ్ మీ ఫ్యూచర్ అందరికి బాగోవాలి. మీరు అందరు హ్యాపీగా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలి. మీ సంతోషంలో మేము కూడా పార్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇంత ఎమోషనల్గా ఫినిష్ చేస్తారు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ సోహెల్ గారు, నౌ రిక్వెస్టింగ్ సోహెల్ గారు టు ప్లీజ్ స్పీక్ అండ్ కన్వే హిస్ విషెస్. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. తల ఎవరి తలనో తెలియదు కానీ ఫస్ట్ టీజర్ పంపిండు. అది నిజంగానే తలకాయ అదేదో టీజర్ ఫస్ట్ మోషన్ పోస్టర్ కానీ నాకు పంపింది మీరు. అదే తల ఒక దగ్గర ఉన్నది. అన్న తల అంటే అందరు తలలు వేసుకుంటూ పోతాడు అన్న అని అన్న. సో తమిళ్లో తల అంటే అసలు ఇప్పటికి కూడా తెలియదు. తల అంటే రీజన్ అంటే లైక్ మీనింగ్ ఏందన్నా? మూవీలో తలనా? నిజంగానేనా? సో ఓకే. సో తల అంటే ఆ తల అంటే నిజంగానే మూవీలో తల అంటున్నాడు. సో నాకు అమ్మ రాజశేఖర్ అన్న గురించి చెప్పాలి. బిగ్ బాస్లో ఉన్నప్పుడు అంటే మాది ఎప్పుడు అంటే ఫస్ట్ డ్యాన్స్ బేబీ డ్యాన్స్లో గెస్ట్గా వచ్చారనమాట అమ్మ రాజశేఖర్ అన్న. సో మాస్టర్ గెస్ట్గా వచ్చినప్పుడు అప్పుడు కలిసిన తర్వాత హౌస్లో లైక్ నేను ఒక పర్ఫార్మెన్స్ మాది అప్పుడు డ్యాన్స్ బేబీ డ్యాన్స్లో ఏంటంటే చాలా గలీజ్గా చేసినాం మేము. అప్పుడు నాకు గుర్తుంది. సో మనోడిది ఒక సిగ్నేచర్ ఒకటి ఉండేదన్నమాట. ఎవరన్నా సరిగ్గా చేయకపోతే అనేటోడు అనమాట. అంటే పక్కకి ఇట్లా అని చెప్పేసి అన్న మాస్టర్ మీరు ఇట్లా అన్నారు కదా అది అని చెప్పేసి హౌస్లో కూడా షేర్ చేసుకొని ఉండే అప్పుడు. సో నిజంగానే అమ్మ రాజశేఖర్కి పేరు అమ్మ అనేది ఏదైతే ఉంటుందో మా హౌస్లో కూడా అందరికీ వండి పెట్టేవాడు. 18 మెంబర్స్ ఉండేవాళ్ళం హౌస్లో. 18 మెంబర్స్కి వండి పెట్టడం అనేది చిన్న విషయం కాదు. ఎవరిని ఆకలితోని ఉంచేవాడు కాదు. ప్రతి ఒక్కరికి లైక్ ఫుడ్ పెట్టేవాడు అనమాట. తినకపోయినా కూడా అరే తిన్నవారా అని చెప్పేసి అడిగి మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టేవాడు. ఆయన ఇప్పటికి కూడా అంత హెల్తీగా అంత స్ట్రాంగ్ ఉన్నాడంటే రీజన్ ఏంటంటే నైట్ ఏదో పెరుగన్నం పెరుగు మళ్ళీ తర్వాత రైస్ అండ్ ఉల్లిగడ్డలు ఇవన్నీ మిరపకాయలు అవన్నీ అందులో వేసేసి నైట్ అంతా పెట్టేసుకొని మార్నింగ్ లేచి కింద కూర్చొని తినేవాడు. సో అది మేమేమో అన్న డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మాస్టర్ అని అంటే లేదురా నేను కింద కూర్చొని తింటా అని చెప్పి కింద కూర్చొని తినేవాడు. ఆయన అట్లా ఇప్పటికి కూడా అదే మెయింటైన్ చేస్తాడు. సో ఇదంతా పక్కన పెడితే సినిమా గురించి వచ్చేసరికి నేను మళ్ళీ అమ్మ రాజశేఖర్ అన్న అప్పుడు రణం సినిమాలో అప్పుడు మనం ఎట్లా చూసినామో మళ్ళీ కంబ్యాక్ లాగా ఈ తల అనే సినిమాతోని కంబ్యాక్ లాగా అనిపించింది ట్రైలర్ చూడంగానే. నిజంగా చెప్తున్నా, ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నా. నేను నిజం చెప్పాలంటే వచ్చేటప్పుడు ఓకే మాస్టర్ లాస్ట్ సినిమా నేను ఒప్పుకుంటా అండ్ మాస్టర్ కూడా ఒప్పుకోవాలి. ఇది లాస్ట్ సినిమాలు కొన్ని ఆ క్వాలిటీ కానీ ఆ అమ్మ రాజశేఖర్ అన్న ఆ బెంచ్ మార్క్ ఏదైతే ఉంటే ఆ మాస్టర్ బెంచ్ మార్క్ ఏదైతే ఉండేనో అది లేకుండే.
అది నేను ఒప్పుకోవాల్సిన విషయం, అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. కానీ ఈ సినిమా తల అనే సినిమా మాత్రం మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే టీజర్ చూడంగానే మళ్ళీ అమ్మ రాజశేఖర్ అన్న ఈజ్ బ్యాక్ అనేటట్టు తీసిండు. ఇది మాత్రం నో డౌట్. ఇది మాత్రం నేను టీజర్ చూసిన తర్వాత చెప్తున్నాను మనస్ఫూర్తిగా, ఎందుకంటే యు ఆర్ బ్యాక్ మళ్ళీ. సో అది పరిస్థితి. అండ్ యా, అండ్ మన రాగిన్, నువ్వు ఇక్కడ చూస్తేమో చిన్న పోరం లెక్క ఉన్నావు, కానీ తలకాయ మొత్తం అందరిది కత్తులు పట్టుకొని అందరి తలకాయ వాళ్ళకు కొడుతున్నావు. అది అసలు నేను ఇందాకే చెప్పిన, నెక్స్ట్ ధనుష్ అవుతాడు మన టాలీవుడ్కి అండ్ కాలీవుడ్కి అని చెప్పేసి ఇందాకే చెప్పిన. ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ డ్యాన్స్ కానీ మళ్ళీ ఏంటంటే వెల్ ప్రిపేర్డ్ అయ్యి వచ్చిండు మనోడు ఇండస్ట్రీకి. సో ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఆయన కళ్ళల్లో కూడా ఆనందం చూసిన, తల్లిదండ్రుల ఆనందం అనేది ఒక కొడుకుకి ఎంత అవసరమో, ఒక కొడుకు కూడా ఒక స్క్రీన్ మీద కనిపిస్తుంటే ఆ తల్లిదండ్రుల ఆనందం అంతకంటే మించి ఉంటుంది. సో ఆనందం వాళ్ళిద్దరు కళ్ళల్లో చూసిన. సో అది హిట్ అయ్యి లైక్ ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చి ఆ హిట్ అయ్యి సక్సెస్ మీట్ పెట్టుకున్నప్పుడు ఇంకా ఇద్దరు లైక్ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీ హ్యావ్ టు సపోర్ట్ దేర్ ఫ్యామిలీ అండ్ దేర్ ఎమోషన్స్ అండ్ దేర్ హార్డ్ వర్క్. సో ఐ హోప్, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అందరికీ, టీం అందరికీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, సో ఫర్ సపోర్టింగ్ దెమ్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సోహెల్ గారు. అశ్విన్ గారికి హ్యాండ్ ఓవర్ చేయరా ప్లీజ్. అశ్విన్ గారు ఒకటి పెద్ద గట్టిగానే ప్లాన్ చేస్తున్నా నెక్స్ట్ మూవీ, అది చెప్పొద్దు అన్నాడు, బట్ ఇప్పుడు చెప్తానా, బట్ చెప్తా. ఈ సినిమా గురించి మాట్లాడాలరా. అందరికీ హాయ్ అండి, మీడియా మిత్రులకి హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. ఇప్పుడే నేను చూసాను టీజర్, ఎక్స్ట్రాడినరీగా ఉంది తల ట్రైలరు. అమ్మ రాజశేఖర్ అన్న నాకు ఇప్పుడు కాదు, ఆయన డ్యాన్స్ షోస్ నుంచి చాలా పరిచయం. నేను ఇక్కడ గెస్ట్గా రాలేదు, ఒక ఫ్యామిలీ మెంబర్గా వచ్చాను రాధమ్మ కోసం అండ్ అమ్మ రాజశేఖర్ మాస్టర్ కోసం అండ్ రాగిన్ రాజు కోసం. నిజంగా రాగిన్ రాజు చాలా చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే అమ్మ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, నాన్న డైరెక్షన్లో, చెల్లి కదా అక్క స్టైలిష్గా ఏడియా స్టైలిష్ కూడా చేస్తుందని చెప్పారు. సో అంటే వాళ్ళ ముగ్గురు చేతుల మీదుగా ఫస్ట్ సినిమా ఇలా లాంచ్ అవ్వడం చాలా చాలా అదృష్టం, చాలా లక్కీ ఫెలో. అండ్ అలాగే షార్ట్ మేకింగ్ కావచ్చు, లేకపోతే ఆర్ఆర్ కావచ్చు, అండ్ విజువల్స్ కావచ్చు, కంటెంట్ కావచ్చు, ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత బాగా చేయడం అంటే అంత ఈజీ కాదు మాస్టర్. నిజంగా సూపర్గా చేశారు, చాలా చాలా బాగున్నాయి షార్ట్స్. శ్యామ్ కే నాయుడు అన్న రాలేదు, బట్ ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఇచ్చారు. అండ్ ఆర్ఆర్ చాలా బాగా చేశారు. అస్లాం రియల్లీ ఆయన ముంబై నుంచి వచ్చారని చెప్పారు, ఎక్స్ట్రాడినరీగా చేశారు. అంటే మీ సౌండ్ వినపడుతుంది సార్, ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ ఈ మధ్యకాలంలో ఏ సినిమా రిలీజ్ అవ్వాలన్నా కూడా దీపార్ట్స్ శ్రీనివాస్ గౌడ్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ నిజంగా అమరన్ కావచ్చు, జీబ్రా కావచ్చు, మొన్న రాకేష్ సినిమా కూడా తీసుకున్నారని చెప్పన్నారు. మీ హ్యాండ్ పడితే సినిమాకి అది ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. అండ్ మీ దీపార్ట్స్ అనే నేము మా ఈ తలా సినిమాకు కూడా పెద్ద సక్సెస్ రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ అదర్ టెక్నీషియన్స్ అండ్ అదర్ ఆర్టిస్ట్స్ అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్ ముందే చెప్తున్నాను. డెఫినెట్గా February 14th తలా సినిమాని తెలుగు ప్రేక్షకులు 100% ఆదరిస్తారు, అలాగే తమిళ ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ తలా మూవీ. థ్యాంక్ యూ సో మచ్ అశ్విన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. మీరు చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. సో మీ ఇద్దరిని గెస్ట్లుగా ఇవాళ ఇక్కడ చూడడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. కానీ మీకు కూడా తెలియని ఒక స్పెషల్ గెస్ట్ ఇవాళ ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళని ఇప్పుడు నేను స్టేజ్ పైకి పిలవాలనుకుంటున్నాను. ఒకసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే ఈ లాంగ్వేజ్లో చెప్తే అర్థమవుతుందో లేదో పాపం. రావాలి. ఎస్, కమాన్. ఓకే, కోడి విత్ తల ఈరోజు మా స్పెషల్ గెస్ట్ అనమాట. ఒక్కసారి మీరు ఇలా ఈ ప్రొఫైల్లో ఒకసారి మాకు ఒక ఇది కావాలి. మీరు కోడిని పట్టుకోండి, మీరు అటు సైడ్ ఉండండి, ఓకేనా? వీ వాంట్ టు రీక్రియేట్ దట్. అట్లీస్ట్ మా స్పెషల్ గెస్ట్ ఫోటో. అవును, ఫైటర్. ఎస్, ఫోటో అప్. వావ్, కాదు సోహెల్ గారి దగ్గర సేఫేనా అది? అదే చికెన్ మటన్ డిన్నర్ అయిపోద్ది. ఫోటోనా? ఎవరెవరిది?
ఓకే, నేను డిస్టర్బ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓహో, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుందే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీరే హ్యాండిల్ చేయండి. సూపర్. ఓకే, సో ఓవర్ టు అమ్మ రాజశేఖర్ మాస్టర్. ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మాట్లాడిన తర్వాత క్లాప్స్ ఇస్తారు. సరే ఓకే, టెన్షన్ ఏది అవి వద్దు బా. మూవీ మొత్తం ఫస్ట్ ఇక్కడ వచ్చిన జర్నలిస్ట్ అందరూ మాకు చాలా క్లోజ్, అందరికీ నమస్తే. ఈ అమ్మ రాజశేఖర్ ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారంటే మీరే కారణం. అండ్ ఇండస్ట్రీలో చాలామంది అమ్మ రాజశేఖర్ అంతే ఫినిష్ చెప్పున్నారు అన్న. మళ్ళీ తలతో వచ్చాను, ఇంకా చేయితో వస్తా, హార్ట్తో వస్తా, ఇంక లెగ్తో అది వస్తూనే ఉంటా. సో ఇంకా ఆగను, ఎందుకంటే సమ్ ఫ్యామిలీ ప్రాబ్లం, మదర్ కొంచెం ఒంట్లో బాగాలేదు, అందువల్ల కొంచెం గ్యాప్ అయింది. సో ఇప్పుడు ఐఎమ్ ఫ్రీ, ఐఎమ్ సెటిల్ హియర్. సో నా అబ్బాయితో హీరో చేయాలండి, సెల్ఫిష్ కోసమే చేశాను. అబ్బాయితో చేయాలి, అబ్బాయి చిన్నప్పటి నుంచి నాకు అంబిషన్ ఉంది. బట్ ఒక సిచ్యువేషన్లో స్టేజ్లో చెప్పాను నేను నా అబ్బాయి హీరో చేస్తానంటే, అందరికీ తెలుసు. ఏ సిచ్యువేషన్లో చెప్పాను అందరికీ తెలుసు. అప్పుడు అబ్బాయి హీరో చేస్తానని చెప్పాను. అప్పటి నుంచి నిద్ర లేదు. ఐ ట్రైడ్ మొదలు అబ్బాయి ఏజ్కి ఒక కథ కావాలి. అది లవ్ కథ అంటే నా వల్ల కాదు, ఎందుకంటే ఆ లవ్ చెప్పేసి తిరిగిన వాడు నేను లేదు. నేను స్ట్రైట్ ఐ లవ్ యూ చెప్పి నెక్స్ట్ డే మ్యారేజ్ చేసుకున్నా. సో అంత ఓపిక లేదు. లవ్ కథ చేయకూడదు, ఏం చేయాలి థింక్ చేసి అమ్మ రాజశేఖర్కి ఏం ఇష్టం, మాస్, సో మాసే తీయాలి అన్న. అబ్బాయితో ఎలా చేయాలని చెప్పి 2 years చాలా థింక్ చేశాను. అప్పుడు మంచి పాయింట్ వచ్చింది. సో ఒక కొత్త పాయింట్తో ఒక 17 years అబ్బాయి ఒక యాక్షన్ మూవీ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఫుల్ చెయ్యాలంటే ఏం చేయాలి, దానికి ఒక పాయింట్ కావాలి. చిన్న అబ్బాయి ఎలా ఫైట్ చేశాడు, దానికి వాడు చిన్నప్పుడు కుంఫు నేర్చుకునేవాడు లేదు, అలాంటి ఏం లేదు. ఈజ్ ఆర్డినరీ మ్యాన్. ఇంతలోకి ఎమోషన్ అవుతున్నారంటే ఏంటి పాయింట్ అని కొత్త పాయింట్ చేశాను. అదే ఈ మూవీకి ఆడియన్స్ రావడానికి అదే మెయిన్ పాయింట్. సో కామెడీ ఉంటుంది, అన్ని మూవీలు అన్నీ ఉంటుంది అన్నాను. బట్ దీంట్లో కొత్త పాయింట్, కొత్త ఎంజాయ్ చేసిన వాళ్ళు, కొత్తది కావాలన్న వాళ్ళు కంపల్సరీ హ్యాపీ అవ్వ చూడవచ్చు. సో లవర్స్ డే రోజు రావడం చాలా హ్యాపీ. దెన్ శ్రీనివాస్ గౌడ్ గారు నా దేవుడు. యాక్చువల్లీ నా ఫ్యామిలీ మొత్తం రణపడి ఉంటాం, ఎందుకంటే వేరే ఒక ప్రొడ్యూసర్ మూవీ చేసి ఆ మూవీ చూసి ఆయన కొని ఇలా తమిళ్ తెలుగు ఇలా రిలీజ్ చేస్తున్నారంటే, గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారంటే, శ్రీనివాస్ గారు నాకు నా దేవుడు చూడలేదు, మీ ముందు చూస్తున్నాం, ఫేస్లో ఫ్రంట్లో చూస్తున్నాం. అంత నమ్మకం ఈ మూవీ మీద డైరెక్టర్ నమ్మకం పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు, మూవీ తీయవచ్చు. ఆ మూవీ రిలీజ్ చేయడానికి గట్స్ కావాలి వాళ్ళు. అది ఇండస్ట్రీలో, మన తెలుగు ఇండస్ట్రీలో ఉందంటే ఇది గ్రేట్. ఎందుకంటే ప్లీజ్ గివ్ ద క్లాప్స్ టు మై శ్రీనివాస్ గారు. సో నా అబ్బాయికి నా మూవీ స్టార్ట్ అవ్వడం పోతే నా అబ్బాయి లక్కీయెస్ట్ ఫెలో, ఎందుకంటే శ్యామ్ కే నాయుడు కెమెరా. ఐ వాంట్ టు కాల్ ద శ్యామ్ కే నాయుడు టీమ్ రావాలి పైన. ఉన్నారా? ఎక్కడ ఉన్నారు వాళ్ళు? టిఫిన్కి వెళ్ళారా? సార్ ఎస్, మర్చిపోకూడదు, ఎందుకంటే ఆ టీం వెరీ ఇంపార్టెంట్. నా అబ్బాయికి ఈ మూవీ ఇంత గ్రాండ్గా వచ్చిందంటే శ్యామ్ కే నాయుడు టీం, ఆల్సో శ్యామ్ కే నాయుడు గారు 2 years నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నా, శ్యామ్ సార్ మీరే చేయాలి. నేను శ్యామ్ సార్ డాన్స్ మాస్టర్ చేసిన అన్ని సాంగ్ హిట్, గుడి గంటలు వీధిన వేళ అన్ని మొత్తం చాలా సాంగ్ హిట్. సో సెంటిమెంట్లో శ్యామ్ సార్ కావాలి అని, లేదు బిజీ డే ఆఫ్ టుమారో షూటింగ్. అప్పుడు ఫోన్ చేశాను, సరే దొరకరా లేదా అని ఫోన్ చేశాను. సార్ ఏంటి 2 days పెట్టుకుని ఇప్పుడు పిలుస్తున్నారు శ్యామ్ సార్ చెప్పారు. లేదు సార్ నాకు మనసు లేదు, మీరే రావాలంటే సరే ఎక్కడ సెట్ అని చెప్పి వచ్చేసారు. సో మా హ్యాపీ. ఆల్రెడీ ఒక కెమెరామెన్ నేను
ఆయన దగ్గర చెప్పాను, సారీ నాకు శ్యామ్ కే నాయుడు వస్తున్నారు, మీరు నెక్స్ట్ మూవీ చేయాలని పంపించాను. సో ఐ నెవర్ ఫర్గెట్ శ్యామ్ సార్. అండ్ మెయిన్ మేడం బెంగాలీ. సో డిస్టర్బ్ చేశారు, ఇక్కడ వదిలేసిన నేను ఒక ఫ్లోలో నేను మర్చిపోయాను. సో శ్యామ్ కే నాయుడు చాలా థ్యాంక్స్. అండ్ ఇంకొకసారి నేను అది మూవీలో రోహిత్ అండ్ ఎస్తర గారు అండ్ అంగిత అండ్ మై డియర్ ఫ్రెండ్ సత్యం రాజేష్. సత్యం రాజేష్ எனக்கு ఎలా అంటే ఆయన చూసినా అదే నా బ్రదర్ ఎలా ఏదో ఒక రిలేషన్షిప్ ఉంటుంది. అది ఒక కారణం, నాన్న బ్లాక్ ఆయన బ్లాక్ అలా లేదు, ఏదో జాలీగా ఉంటాం, ఫ్రీగా ఉంటాం. చూసిన రోజు నుంచి క్లోజ్ అయిపోవడం లేదా, చూసిన ఆర్టిస్టా నేను బిహేవ్ చేయలేదు, నేను డైరెక్టర్ బిహేవ్ చేయలేదు, అంత క్లోజ్. ఎప్పుడు ఫోన్ చేస్తాం, ఫ్యామిలీతో వస్తావు, ఎప్పుడు ఫోన్ చేసినా ఏదంటే అంత ఒక మంచి వాడు ఇండస్ట్రీలో నేను సత్యంరాజు చూస్తున్నా. సార్ బాగుండాలి సత్యంరాజు గారు, మీరు చాలా ఫ్యామిలీతో బాగుండాలి. ఇలా క్యారెక్టర్ మెయిన్ యాక్టింగ్ తర్వాత నా అబ్బాయికి అదే చెప్తాను, టాలెంట్ తర్వాత ఫస్ట్ యాటిట్యూడ్ వెరీ ఇంపార్టెంట్, అండ్ బిహేవ్ వెరీ ఇంపార్టెంట్. బిహేవ్ బాగున్నా ఎప్పుడు నువ్వు ఇండస్ట్రీలో స్టారా ఉంటావు, అదే సత్యం రాజేష్ గారు. సో దెన్ ఐ వాంట్ థ్యాంక్స్ మై క్లోజ్ ఫ్రెండ్ తమన్ చాలా బిజీగా ఉన్నా కూడా నా కోసం బిఫోర్ మూవీలో తమిళ్లో చేసిన అండ్ సాంగ్ ఇచ్చారు. దెన్ ఆఫ్టర్ తేజ గారు, నేను తేజ గారు థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే ఒక మదర్ సెంటిమెంటల్ సాంగ్ కావాలి. నేను టెన్షన్లో చాలా తిరిగాను, ఎందుకంటే అమ్మ రాజశేఖర్ మూవీలో ఒక మదర్ సెంటిమెంటల్ సాంగ్, అది ఎలా ఉండాలంటే హైలైట్గా ఉండాలి. అది కొంచెం సీనియర్సే అలాంటి సో లేటెస్ట్ మ్యూజిక్లా వేసి అమ్మ సాంగ్ బాగుండదు. సో ఈజ్ ఎ వెరీ సీనియర్. సో ఆయన దగ్గర వెళ్ళి నాకు హ్యాపీ సాంగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ తేజ గారు. అండ్ దానికి బ్యూటిఫుల్ లిరిక్స్ వెంకట్ బ్యారసాంగ్ ధర్మాజ గారు రాశారు. అండ్ వెంకట్ గారు లిరిక్స్ ఇంకో సాంగ్ చేశారు. దెన్ ఎడిటింగ్ శివ ఈ ట్రైలర్ ఇంత బాగుంది కారణం శివదా ఎడిటింగ్ చేశాడు. సో ప్లీజ్ గివ్ ద క్లాప్స్. నేను వేరే స్టైల్ కట్ చేశాను, లేదు నా అబ్బాయి అంత యాక్షన్ చూపివద్దు అని చెప్పి నేను కట్ చేశాను, లేదు మాస్ చూపించాలని చెప్పి నాకు చెప్పారు. బాగుంది, థ్యాంక్స్ శివ. సో ఫెంటాస్టిక్ లైఫ్ ఉంది శివకి. అండ్ దీంట్లో అందరు ఆర్టిస్ట్ మూవీలో ఒవ్వొరు క్యారెక్టరు ఒవ్వొరు స్ట్రాంగ్ ఇది ఉంటుంది. క్యారెక్టర్ అంత ఒక్కొక్కరు నార్మల్ క్యారెక్టర్ ఉంటుంది, అందరూ స్ట్రాంగ్గా ఉంటుంది. సో నా వైఫ్కి థ్యాంక్స్ చేయాలి, ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ నా వైఫ్ అంత కష్టపడింది పాపం. ఇంట్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పెట్టి నా పడ్డ కష్టం సాధారణ విషయం లేదు. 4 o'clock లేసి ఏమండి అది ఎడిటింగ్ వెళ్ళాలి, అయ్యో సినిమా ఇంటి లోపల తీసుకొచ్చాను. సో ముందు నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినా సినిమా, లోపల వచ్చిన ఫ్యామిలీ. ఇప్పుడు అలా లేదు, ఫ్యామిలీ మొత్తం సినిమాకి వచ్చింది. థ్యాంక్స్ టు మై డాటర్, చాలా సపోర్ట్ చేసింది. అండ్ మై వైఫ్ రాధా. ఈరోజు ఇలా ఉన్న కారణం అంటే రాధా హార్డ్ వర్క్. థ్యాంక్స్ రాధా గారు. అండ్ ఇక్కడ వైఫ్తో ఎలా చెప్పాలి, ఇంట్లో వేరే చెప్పాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా లేడీస్కి ఎప్పుడు. ఓకే. అండ్ సందీప్ మూవీలో ఇంట్రొడక్షన్ అన్నాడు విల్లనా, నేనేం చెప్పాను మూవీ చూసినా తెలుసు. అండ్ డిక్సిట్ ఆయన ఇలాగే ఉంటారు, నా స్టైల్లో మైక్ పెట్టారు, కొంచెం ఓవర్ యాక్షనే, బట్ మూవీలో ఓవర్ యాక్షన్ బాగుంటుంది. ఆయన మంచి ఆర్టిస్ట్ అవుతారు. బట్ ఇప్పుడే నా ఫ్యాన్ స్టార్ట్ అయిపోయినారు మైక్ పెట్టిన. సో చీఫ్ గెస్ట్ లేట్ అని చెప్పాలమ్మా, నేను చెప్పిన ఎలా అయిపోతుంది. సో మై సన్, నేను నా అబ్బాయికి మూవీ చేసిన కథ చేస్తే నా అబ్బాయికి చెప్పలేదు, వెరీ గుడ్ చదువుతాడు, బాగా చదువుతాడు, ఒబిడియంట్ అబ్బాయి, ఇంట్లో ఏం చెప్పినా చేస్తాడు. నైట్ 12 o'clock వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకుంటే వెళ్ళి తీసుకుంటారు. రియాక్షన్ కూడా దానిలో రియాక్షన్ కూడా అంత ఒబిడియంట్. సో ఈ అబ్బాయికి ఇంత మాసాజ్ చేయాలి అంటే చెప్పాలా వద్దని నేను కథ చేసిన తర్వాత నెక్స్ట్ ఫోటో సెషన్ చెప్పినప్పుడు చెప్పాను,
ఈ ఎగ్జైట్ అంత ఓవర్ రియాక్షన్ కూడా లైట్గా చూపిస్తాడు. అలాంటి మనసు కూడా పెట్టుకుంటారు. సో ఆడి మనసుకి అదే మనసుకి అయితే మాంగళ్యం చెప్తారు కదా, అలా ఆల్ టెక్నీషియన్ బిగ్గెస్ట్ కెమెరామెన్, ఫైట్ మాస్టర్, జైలర్ ఫైట్ మాస్టర్, நம்ம శివ స్టంట్ శివ అటు సన్ ఇంట్రొడక్షన్ అన్నారు మన మూవీలో. సో అండ్ సెల్వా పెద్ద మాస్టర్, హిందీలో సెల్వా మాస్టర్, అండ్ వాళ్ళందరూ దీనిలో చేశారంటే ఆయనలకే, వాళ్ళందరూ ఆ టైంలో డేట్ దొరికింది. అండ్ అస్లాం మ్యూజిక్ డైరెక్టర్, హిందీ పర్సన్, బట్ ఈ మూవీలో ఫస్ట్ మంచి పేరు వస్తుందంటే రీ రికార్డింగ్. ఇది క్లాప్స్, రీ రికార్డింగ్ స్మాష్ చేశారు. నా ఎందుకంటే ఒక నార్మల్ రీ రికార్డింగ్ ఉండకూడదు, డిఫరెంట్గా ఉండకూడదు. సర్చ్ అప్పుడు నాకు దొరికింది. ఆయన వెరీ ఫేమస్ పర్సన్ ఇన్ బాంబే. సో ఆయనతో మాట్లాడి నేను బాంబేలో 2 months ఉండి, నేను ఆయన ఆ టైంలో పాపం ఆయన ఉపవాసం చాలా కష్టపడ్డ తీసుకుని మూవీ చూడండి తెలుసు మీకు. రీ రికార్డింగ్ బాగా చేశారు. అండ్ మై లవ్లీ నా బ్రదర్ అశ్విన్. నన్ను అశ్విన్ పిలిచేది ఒక కారణం ఉంది. నా అబ్బాయికి ఎగ్జాంపుల్ చెప్తా అశ్విన్ గురించి. ఎందుకంటే నేను అశ్విన్ స్టార్టింగ్ స్టేజ్ని చూస్తున్నా. ఆయన ఒక బ్రదర్కి, ఓంకార్ బ్రదర్కి ఎంత సపోర్ట్. ఈరోజు ఓంకార్ ఇంత గ్రాండ్గా ఉన్నారంటే కారణం అశ్విన్ గారు. అంత నాకు లైఫ్లో నాకు తమ్ముడు ఉన్నాడు, నా లైఫ్లో నాకు సపోర్ట్ చేయలేదు. నేను ఎంతో చేశా వాడి కోసం, ఎంతో చేశా, నాకు చేయలేదు. బట్ వెరీ గ్రేట్. నన్ను అశ్విని చూడబోదలా నా తమ్ముడు ఎలా చూస్తాను. ఎంతో ఇప్పుడు ఏంటంటే అంత హార్డ్ వర్కర్. నేను ఆట చూశాను. అక్కడి నుంచి వెదికి ఈ స్టేజ్కి ఉన్నారంటే అది ఎగ్జాంపుల్. నా అబ్బాయి చూడాలనే పిలిచాను అశ్విన్. ప్లీజ్ గివ్ ద క్లాప్స్ టు అశ్విన్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అశ్విన్. నాకు ఇక్కడ వచ్చిన వాళ్ళు నాకు అవసరం అనేది పిలిచాను. సో హ్యాపీ ఆడియన్స్. 14th February, డోంట్ మిస్ ఇట్. అమ్మ రాజశేఖర్ బ్యాక్ ఇన్ ఫ్రెండ్ స్టెప్. ఓకే, సో గ్యాప్ తర్వాత వచ్చిన లేటెస్ట్ వచ్చా మూవీ మీకు ట్రైలర్లో తెలిసిపోతుంది. జస్ట్ ట్రైలర్, వాచ్ ఇన్ ద మూవీ. ఓకే, నమస్తే, థ్యాంక్ యూ. సూపర్ మాస్టర్. ఆ స్వాగ్ చూసారా? Amazing master, thank you so much. Eagerly waiting to watch the film on February 14th. And ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా మనం Q&Aలకు వెళ్ళిపోదాము. సో సోహెల్ గారికి, అశ్విన్ బాబు గారికి వెరీ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ టేకింగ్ టైమ్ అండ్ కమింగ్ హియర్. సత్యం రాజేష్ గారిని Q&Aలో ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఎస్ అమ్మ రాజశేఖర్ మాస్టర్, రాధా మ్యామ్, సత్యం రాజేష్ గారు, అంకిత, రాగిన్ రాజ్ అండ్ ఎస్తర్, మీ అందరినీ కూడా వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. రెస్ట్ ఆఫ్ ద టీమ్ కెన్ హ్యావ్ యువర్ సీట్స్. అండ్ ప్రొడ్యూసర్ గారిని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మిగతా టీమ్ మెంబర్స్ అందరినీ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. విల్ కంటిన్యూ విత్ ద Q&A. సో కెన్ వీ హ్యావ్ ద చైర్స్ ప్లీజ్ క్విక్లీ? కొంచెం త్వరగా చైర్స్ తీసుకురారా ప్లీజ్. మాస్టర్ మీ స్టేజ్ పైనే ఉండాలి. స్టార్ట్ చేసేద్దాం. సో February 14th ఇందాక నుంచి మన టీమ్ మెంబర్స్ చెప్తున్నట్టు వైలెంట్ వ్యాలంటైన్స్ డేగా మార్చబోతున్నటువంటి తలా మూవీ ట్రైలర్ ఈరోజు మనం చూసాము. సో ట్రైలర్ ఎంత అద్భుతంగా ఉందో ఆల్రెడీ మనందరి రెస్పాన్స్ ద్వారా అర్థమైపోయింది. సో ఇప్పుడు మనం మీడియా ద్వారా ఈ సినిమాకి సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాము. సో చైర్స్ ప్లీజ్. ఇంకొక చైర్ కావాలి. ఇంకొక చైర్ అట్ లాస్ట్ వేయండి. సో Q&A ఆల్రెడీ టీజర్ లాంచ్లో కూడా మీడియా ఫ్రెండ్స్ ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఫర్దర్గా కూడా మనం ప్రెస్ మీట్స్లో ఇంటరాక్ట్ అవుదాము. సో ఒక క్విక్ Q&A రిక్వెస్ట్ చేస్తున్నాము. సో అదే మాస్టర్ గారి కోసమే వెయిటింగ్. ఎస్, మాస్టర్ గారు మన అశ్విన్ గారిని, సోహెల్ గారిని పంపించేసి వస్తారు. ఈలోపు రాగిన్ ఇస్ హియర్ అండ్ యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్. యూ కెన్ స్టార్ట్. అండ్ సత్యం రాజేష్ గారికి ఓ మైక్ ఇచ్చేస్తున్నా, అడగండి.
Over to media. Thank you so much. Ragin. Yeah, Hi, hello. hi. Myself Hemamal. You can have it. Sit and talk. చెప్పండి ఏం పర్లేదు. పర్లేదు కూర్చొని మాట్లాడండి. యా సో ట్రైలర్ చూస్తే చాలా చాలా బాగా అనిపించింది. ఐ డోంట్ నో హౌ మీ నాన్నగారితో ఇంట్లో ఉండడం ఎలా ఉంది, ఆన్ సెట్స్ వర్కింగ్ ఎలా అనిపించింది. అండ్ ఫస్ట్ థింగ్ మీకు ఈ స్టోరీ చెప్పంగానే వాట్ ఈస్ యువర్ రియాక్షన్? సో మా నాన్న మేమందరం ఫ్యామిలీ లాగా ఇంట్లో చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఇప్పుడు Family లాగా కాదు, family. ఓ సారీ, ఫ్యామిలీలో ఉంటామంటే అంటే ఆ డిఫరెన్స్ ఉంది. సెటిల్ అయితే ఈవెన్ ఇఫ్ మై డాడ్ వాంట్స్ టు ట్రీట్ మీ యాజ్ అ సన్, నేను అది చెప్పాను. నాన్న నేను ఇక్కడ యాక్టరే, నేను యాక్టర్గానే స్టిక్ ఉండు, నాకు ఆ ప్రొఫెషనలిజం ఉండాలి ఇక్కడ అని యాజ్ టు టెల్ హిమ్. ఇంకా ఇంట్లో అయితే మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం, చాలా ఫ్రెండ్లీగా జాలీగా. ఒక పేరెంట్స్ స్ట్రిక్ట్నెస్ అన్నీ ఉండదు. మాకు కావాల్సిన లీనియన్స్, ఎక్కడ స్ట్రిక్ట్ ఉండాలి ఎక్కడ ఉండకూడదు, చాలా ఫ్రీడమ్ ఉంది ఇంట్లో. సో అట్లా ఉంటుంది ఇంట్లో. ఇంకా సెట్స్లో అయితే నేనేమో మా నాన్న ఒక డైరెక్టర్లాగా చూస్తాను. మా నాన్న ఏమేమి అంటున్నారో, ఒక సీన్కి ఏం చేయాలో, ఒక ఎమోషన్ ఎలా చూపించాలో అన్నీ మా నాన్న నుంచి అడ్వైస్ తీసుకుని, అదేమో నా బెస్ట్ చాలా అది నా క్రాఫ్ట్ని ఆ హార్డ్ వర్క్ పెట్టి మా నాన్న ఏమేమి అంటున్నారో అది కరెక్ట్గా చూపించాం. అంటే మా నాన్న సాటిస్ఫైడ్ అయినా అన్నారు. సో దట్ ఈస్ ఇనఫ్. అండ్ అసైడ్ ఫ్రమ్ దట్, వాట్ ఇస్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్? సో హౌ ఇస్ డైరెక్షన్? ఫస్ట్ కథ స్టోరీ చెప్పంగానే చెప్పినప్పుడు ఎలా స్టోరీ చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యావు? ఓకే ఓకే. అసలు నాకు ఎలా అంటే 2 years అయింది యాక్చువల్లీ విని. నాకైతే మా నాన్న వచ్చి, రాగిన్ రేపు నీకు మార్నింగ్ ఫోటోషూట్ ఉంది, రెడీ అవ్వు, బట్టలు ఏముందో పెట్టుకో పక్కన. ఫోటోషూటా? నాకేం అర్థం కాలే. ఫస్ట్ స్టోరీ చెప్పమని మా నాన్న అడిగా. మా నాన్నేమో సరే, అప్పుడు 11 o'clock అవుతుంది, 11 o'clock to 1 o'clock స్టోరీ చెప్పారు. చెప్పిన తర్వాత నాకేమో ఫస్ట్ మూవీ ఇలా ఉండిపోతుందంటే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అంతే, చాలా ఎక్సైటెడ్ ఉందా. ఆ రాత్రి నాకు అసలు నిద్రపట్టలే. సో ఆల్ గుడ్ అసలు. అంతే అంతే. సూపర్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీ గురించే చెప్తున్నారండి, అందుకే స్టాప్ చేస్తాడు ఆయన మిమ్మల్ని రాగానే. యా సో వన్ థింగ్ అమ్మ రాజశేఖర్ గారు. సో సార్ మీకే క్వశ్చన్ ఇక్కడండి. సార్ మీకు ఎలా అనిపిస్తుంది సార్ మీ అబ్బాయిని డైరెక్ట్ చేయడము? అండ్ మీ అబ్బాయి ఇప్పుడు దాకా చాలా చెప్పారు మీ గురించి, చాలా ప్రొఫెషనల్గా ఉన్నాను నేను, అలా లేదు ఇలా లేదని అన్నారు. సో ఆఫ్టర్ రణం తర్వాత వై దిస్ మచ్ గ్యాప్, అండ్ మీ అబ్బాయితో డైరెక్ట్ చేయడం ఎలా అనిపించింది? స్టార్టింగ్లో అందరూ అలా ఉంటారండి. స్టార్టింగ్ హీరో ఈజీగా మనం పని తీసుకోవచ్చు. తర్వాత ఏ సిచ్యువేషన్ ఆయన ఎలా ఉంటాడో ఇంకా తర్వాత తెలియదు. నెక్స్ట్ వీక్ చూడాలి. యాక్చువల్లీ నాకు చాలా నా అబ్బాయితో మూవీ చేస్తానా లేదా అని చాలా ఒక్కొక్క రోజు వాడు పడుకు మొదల ఫీల్ అవుతాను. ఏదో స్టేజ్లో చెప్పేసాం, ఎలా చేస్తాం ఏంటి ఏం అర్థం అవ్వలేదు, నా అబ్బాయికి చెప్పలేదు. సో దానికోసం హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నా. సరే ఫస్ట్ కథ ప్లాన్ చేయాలంటే కథ ప్లాన్ చేసాను. ఆయన లక్ ఏంటో కథ అలా స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, ఆర్టిస్ట్, మనకి ఎవరెవరు కావాలో అందరం దొరకారండి. ఎక్కడ నేను అన్ని మూవీలో కొంచెం డిస్టర్బ్ అవుతాను. మనకు కావాల్సిన ఆర్టిస్ట్ దొరకదు, కావాల్సిన టెక్నీషియన్ దొరకదు. ఈ మూవీలో ఆయన ఇండస్ట్రీలో ఉండాలి, టాప్లో ఉండాలని దేవుడు డిసైడ్ చేశాడో లేదా నా అమ్మ డిసైడ్ చేశాడో తెలీదు, అన్నీ అలా దొరికింది మూవీలో. తర్వాత మూవీ ఎలా తీస్తాను థింక్ చేశాను. ఆఫ్టర్ మూవీ తీయడానికి సపోర్ట్ బాగా చేశారు. ఆ తర్వాత ఎలా రిలీజ్ చేయాలని నిద్ర లేకుండా అందరూ మూవీ తీస్తారు, డబ్బు ఉన్న వాళ్ళు మూవీ తీస్తారు. అలా ఎలా రిలీజ్ చేస్తానే నాకు దాని టెన్షన్, ఎందుకంటే నాకే తెలుసు, నా వైఫ్ తెలీదు రిలీజ్ అంటే ఏదో ఈజీగా థింక్ చేస్తుంది. అలా నాకు రిలీజు హ్యాపీ అయిపోయింది. ఇది కారణం ఏంటంటే నా మదర్ పైనుంచి నాకు సపోర్ట్ చేస్తారు. సో ఏ మదర్ కోసం నా ఇన్ని ఇయర్ గ్యాప్ అయిందో మళ్ళీ లైఫ్ ఇవ్వాలని మదర్ థింక్ చేశారు. సో అలా మంచి అలా. సో ఆయన రియల్ లైఫే స్కూల్లో హీరో అండి. ఆయన స్కూల్లో మాస్టర్, అన్నిటికీ అవార్డు వాడే, గుడ్ బాయ్కి అవార్డు, మంచి ఎడ్యుకేషన్ అవార్డు, అన్నిటికీ అవార్డు తీస్తుంటాడు. సో అంత ఒబిడియంట్ అవార్డు కూడా తీసుకుంటారు టీచర్ స్టూడెంట్ అని. సో డ్రామాలు అన్నింటిలో నేను వెళ్ళి చూస్తాను, డ్రామాలో కూడా వాడు మంచి మెయిన్ రోల్ ఇస్తుంటారు. సో కరోనా టైం నాకు మూవీ చేస్తాం ఇంటి లోపలే, అప్పుడు తెలిసింది వాడి పెర్ఫార్మెన్స్ ఏంటి.
దెన్ ఐ డిసైడెడ్. బట్ చిన్నప్పటి నుంచి నా వైఫ్ డిసైడెడ్. పడుకుపోతే ఏమండి హీరో పుట్టాడు చూడండి అని చెప్పింది. సో అన్నీ మంచి జరిగింది అంతే. మంచి మనసు ఉంది మా వైఫ్కి, అలాగే మంచి జరిగింది. రాజశేఖర్ గారు హాయ్. ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్నాయి కదా, మీరు వేరే హీరోని కూడా ట్రై చేసి ఉండొచ్చు కదా, అంటే మీరు రీఎంట్రీ మూవీ అన్నప్పుడు. అదేంటి ఒక ప్రాబ్లం ఏంటంటే నా అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నా, నాకు అసోసియేట్ ఉన్ని అందరితో అలర్ట్ అయ్యి ఒక కో డైరెక్టర్ ఉన్నా నిశ్చయమా నన్ను హీరో దగ్గర వెళ్ళి కథ చెప్పి అడుగుతానండి. నా డ్యాన్స్ మాస్టర్లో కింగ్గా ఉన్నా, నా 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 డేట్ కోసం వెయిట్ చేసిన హీరోస్ ఉన్నారు. నేను ఎప్పుడు వస్తానని వెయిట్ చేసిన వాళ్ళు నాకు చెప్పిన మూమెంట్ చేస్తారు. కొంచెం మూమెంట్ చేంజ్ చేయాలని చెప్పడం కూడా చేంజ్ చేయాలి అని చెప్పడం కూడా భయపెడతారు. అమ్మారాశి ఎక్కడ టెన్షన్ అవుతారు. సో అంత ఒక పొజిషన్లో ఉన్నాను నేను. ఎంత పేమెంట్ ఉంటుందో కూడా ఎంటీ చెక్ ఇచ్చిన కాలం అది. సో అలా ఉన్నప్పుడు నాకు పేమెంట్ ఎంత వస్తుందో లేదు, డిస్ట్రిబ్యూటర్లా వచ్చి నాకు గోల్డ్ వేస్తారు ఫుల్గా. ఎందుకంటే సాంగాల హిట్, బండిలో సాంగాల హిట్, లక్ష్మీ బాబా అండ్ విశ్లేషి ఆంధ్ర చూడబడి మీకు తెలుసు కదా. అలా వాళ్ళ దగ్గర నేను ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు నా వెళ్ళి నా డైరెక్షన్ చేయాలని ఎలా ఎడతా, బికాస్ ఐఎమ్ ద వన్ ఇన్ ద టాప్. నా ఆ పొజిషన్లో లేదు లేదా. సో డైరెక్టర్ నేను ఇప్పుడే ఎదుగుతున్నాను. నేను వెళ్ళి వాళ్ళ అడిగి ఆ ఫ్రెండ్షిప్ మిస్ అయ్యడం లేదంటే తర్వాత మనకు బాగుంటుంది కదా. అందువల్ల నేను నాకు ఏ గోపిచంద్తో మూవీ చేశానో, గోపిచంద్ ఉంది అప్పుడు కొత్త, నా పెద్ద పొజిషన్లో ఉన్నాను. గోపిచంద్కి నాకు మీటింగే లేదు. నేను వెళ్ళి చూసాను గోపిచంద్ర చూసి, మాస్టర్ మీరు ఇన్ని హీరో ఉన్నప్పుడు నా దగ్గరే కథ అంటే ఈ కథకి మీరు ఆప్ట్, అందువల్ల నేను వచ్చాను, ఎందుకంటే మీ దగ్గరే చేయాలని గోపిచంద్ర. సో అలా గోపిచంద్రని కమర్షియల్ చేసినప్పుడు చూసారు లేదా, రణం తర్వాత ఎంతగా నా అబ్బాయి కమర్షియల్ చేయనా లేదండి, కంపల్సరీ చేస్తాను. ఎందుకంటే మన ఒక హిట్ అవిని వచ్చినా అది ఓన్లీ హీరోకి వెళ్తుంది 50%, 20% డైరెక్టర్కి వెళ్తుంది, 25% మ్యూజిక్ వెళ్తుంది. ఒక ఫ్లాప్ అంటే మొత్తం డైరెక్టర్కే వెళ్తుందండి. ఇది అనేది అర్థమైందా మీకు? సో ఒక ఫ్రెష్ కథ, చాలా కథ ఉంది నా దగ్గర, నా హీరో దగ్గర అడిగిన సిచ్యువేషన్ లేదు నేను. అలా ఉన్నప్పుడు నా అబ్బాయే హీరో చేశారంటే కంపల్సరీ అందరూ ఫోన్ చేస్తారు, వస్తారు. ఒక హిట్ కావాలి, అది ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది హిట్. రాజశేఖర్ గారు, ఇప్పుడు వైలెన్స్ సినిమాలు ఎక్కువ చూస్తున్నారు జనాలు, అందుకే ఇంత ట్రైలర్ చూస్తుంటే చాలా వైలెన్స్ ఉంది. మొన్న వచ్చిన మార్కో సినిమాని మించి కనిపిస్తుంది. ఏంటండి అసలు? నేను నా ప్రొడ్యూసర్కి ముందే చెప్పాను, మార్కో వచ్చినప్పుడే మార్కో కొనండి సార్, హిట్ అవుతుంది. నాకు చూడలేదు, ఏం చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ అది ఉంది ఫుల్. మూవీకి వచ్చిన వాళ్ళు ఇలాంటి ఏజ్ వాళ్ళే వస్తున్నారు, 17, 18, 20 అలా యంగ్స్టర్సే వస్తున్నారు మూవీ. తర్వాత బాగున్నప్పుడు ఫ్యామిలీ వస్తున్నారు, ఎంటర్ అవుతున్నారు. వాళ్ళు ఎలా చెప్తున్నారంటే వాళ్ళు వచ్చి మూవీలో ఉన్న ఒక్కొక్క మిస్టేక్ అలా చెప్తున్నారండి. ముందర అలా లేదు, బాగుందా బాగాలేదు, రీ రికార్డింగ్ బాగాలేదు, దాంట్లో ఆ సౌండ్ చాలా బాగుంది, దాంట్లో ఫ్రూట్ బాగుంది, దాంట్లో గ్రాఫిక్ బాగాలేదు అని చెప్తున్నారు. సో అంత ఇంటెలిజెంట్ అయిపోయినారు సో అలాంటి వాళ్ళకి మూవీ చేయాలని ఫిక్స్ అయినా ఫస్ట్ నేను. ఓకే, తర్వాత ఇప్పుడు అన్నీ యాక్షన్, ఎందుకంటే இந்த పబ్జి గేమ్ సంథింగ్ அந்த యంగ్స్టర్స్ ఎல்லாம் இந்த యాక్షన్ గేమ్స్లో చూడండి, వారి టాయ్స్ చూడరు వాళ్ళు. నా అబ్బాయి కూడా అదా చూస్తుంటాడు, భయంకరంగా ఉంటుంది. నా మార్గో వేస్ట్ అది కూడా భయంకరంగా ఉంటుంది వాడు చూసిన పబ్జి. సో ట్రెండ్లో అలా ఉన్నారు. సో అలా ప్లాన్ చేశాను. నా ఎప్పుడు యాక్షన్ మూవీ తీస్తాను. నా కామెడీ ఉన్నా కూడా కామెడీ మూవీలో ఉంటుంది, బట్ కమర్షియల్గా తీయాలని ప్లాన్ చేశాను. అందుకోసమే ఇన్ని ఇయర్ అయింది కదా. ఏనా ఒక 17 ఇయర్స్కి కమర్షియల్ మూవీ చేయాలంటే చాలా కష్టం. దానికి కరెక్ట్ పాయింట్ కావాలి కదా. ఏనాడు ఆవిడ కొడుతున్నాడు ఆవిడ అలా చెప్పకూడదు, ఆ కొట్టడికి కరెక్ట్ అయిన కథ ఉండాలి, లైన్ ఉండాలి. సో అందుకు అలా మీ యాక్షన్ ఇంత చూసి మీ అబ్బాయి ఎప్పుడైనా భయపడ్డాడు, ఏంటన్నా ఇంతమందిని నరకాల నేను అని ఎప్పుడైనా అన్నాడు? ఆడ అలా చెప్పలేదు, ఇంకా ఎవరు ఉన్నారని అడిగాడు. ఇంకోటి ట్రైలర్లో మెయిన్ క్యారెక్టర్ ఒకటి మిస్ అయినట్టు అనిపించింది. పోస్టర్లో బాగా ఇంపార్టెన్స్ ఇచ్చిన క్యారెక్టర్ ట్రైలర్లో మిస్ అయింది. నేను కోడిపుంజు కోడికి మిస్ అయిందా? అది ఎక్కడో వెళ్ళి ఉంటుంది, ఇన్నరం సోగిలు తీసుకుంటారు హోటల్కి. కాదు ట్రైలర్లో మిస్సింగా మూవీ చూడాలండి, సస్పెన్స్. அதுதான் కథే, అదా పాయింటే, అదా టైటిల్గా కథకి ఉంది. అది మూవీ చూసినా
అప్పుడు అప్పుడు మంచి పేరు వస్తుంది. ఓకే అండి. రాధ గారు చెప్పండి సార్. మేడం, అది ఈయన అమరాశేఖర్ గారు ఎంత మంచి హిట్స్ ఇచ్చారు. ఒక వెలిగారు. ఆ వెలుగు అంతా కూడా కొంత కాలం తర్వాత కొంచెం డౌన్ఫాల్ అయింది. ఆ డౌన్ఫాల్ అయినప్పుడు మీరు ఎలా సపోర్ట్ చేశారు? ఆయన ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు? వెలుగు వెలిగినప్పుడే కొంచెం బ్యాకప్ బాగా పెట్టుకున్నారండి. కొంచెం అటు ఇటు తుఫాన్ వచ్చినా ఆ వెలుగుతూనే ఉంది. అంటే ఆరిపోలేదు, వెలుగు ఉంది, కానీ కొంచెం ఆయిల్ వేస్తే మళ్ళీ వెలుగుతుంది. సో ఆయిల్ వేసే విధంగా ఆయన ముందే ఆయిల్ స్టోరేజ్ చేసి పెట్టుకున్నారు. సో ఆ ఆయిలే వాడుతూ ఉన్నాం ఇప్పటి వరకు. వెరీ గుడ్ మాస్టర్. మాస్టర్ మాస్టర్ ఇదే ఆయిల్ గీలు అది ఏ క్వశ్చన్ అడిగారు? నువ్వు ఏదో నీ ఏదో ఆయిల్ షాప్ ఆమె కరెక్ట్గా మాట్లాడారండి. షీఈస్ వెరీ గుడ్. షీఈస్ వెరీ గుడ్. నేను షాప్లో ఆయిల్ ఫైర్ మాస్టర్ చెప్పండి. ఇప్పుడు గ్యాప్ తీసుకున్నారా? గ్యాప్ వచ్చిందా సార్? ఇప్పుడు కూడా ముందు చెప్పాను లేదా, గ్యాప్ తీసుకోవడం అలా చెప్పరా? నాకు గ్యాప్ తీసుకున్నా, ఎందుకంటే అలా చెప్పాలా లేదు. సినిమాలో అప్పుడప్పుడు గ్యాప్ వస్తుందండి, సినిమాలో గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్కే అదే చెప్తాను లేదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చిరంజీవి గారు 5 years గ్యాప్ వచ్చింది. 6 years లేదు, నేను అసలు అంత మూమెంట్ అదేనా మూవీ వచ్చింది హిట్లర్కి ముందు. అది 9 months అండి, ఓన్లీ 9 months. చిరంజీవి గారు మేకప్ వేసుకోకుండా ఉంది ఓన్లీ 9 months. ఆఫ్టర్ పొలిటీషియన్గా వచ్చినప్పుడు మాత్రం 9 years ఆయన మేకప్. లేదు, నాకు అప్పుడు వినింది డాన్స్ మాస్టర్ ఎంటర్ అవ్వబోదు. చాలా గ్యాప్ తర్వాత హిట్లర్ వచ్చి కొట్టారు పేరు వచ్చింది నాకు. సో ఎందుకంటే అది ఏ గ్యాప్ నాకు తెలియదు. బట్ అప్పుడు చిన్న అబ్బాయి నేను. గ్యాప్ வந்து ఎప్పుడూ வந்து మనం బెటర్కి హెల్ప్ అవుతుంది. నా గ్యాప్ வந்து నేను తీయలేదు. మనం లైఫ్లో నేను చాలా టీవీలో చెప్పాను. మై 7 years మై లైఫ్ ఇన్ హాస్పిటల్ విత్ మై మదర్. నా చిన్నప్పుడు అందుకే నా అమ్మ అంటే ప్రాణం. అమ్మ రాశి అందరికి అమ్మ ఉన్నారు. నువ్వేంట్రా ఓవరా అమ్మ పెట్టుకున్నావు అందరూ అడుగుతారు. కారణం ఉంది అది. సో నా బెడ్లో చూసింది అమ్మ మట్టుదా 7 years చూసా. నన్ను కాపాడుతున్న కాన్ఫిడెంట్లో నా అమ్మ ఉన్నారు నా పక్కన. దానివల్ల నా డాటర్ నా సిస్టర్ డెత్ అయింది చూడకుండా. సో అంత అమ్మకి అவ்வளோ కాన్ఫిడెంట్. ఎందుకంటే నేను నోరు మట్టు మాట్లాడుతుంటా, ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటా, మాట్లాడుతుంటా, పాడుతుంటా. వీడు కాపాడుతాను అంత కాన్ఫిడెంట్ నాకు కాపాడాను. అందువల్ల ఐ స్పెండ్ మనీ అండ్ ఐ స్పెండ్ టైమ్ ఫర్ మై మదర్ ఒంట్లో బాలన కాక నేను ఆ మదర్ కోసం అన్నీ వదిలేసి మా అమ్మ చూడాలని నేను టైం తీసుకున్నాను సార్. రాగిన్ గారు చెప్పండి సార్. ఆది సినిమా చూసారా? జూనియర్ ఎన్టీఆర్ గారిది. లేదు సార్. ఆ సినిమా చూడండి. దేనికంటే పుట్టలేదా? పుట్టలేదు అంతే, నిజమే ఉండొచ్చు. ఓకే, కరెక్టే. సేమ్ ఆది అంటే ఆది టైంలో ఎన్టీఆర్ గారు అందరూ తలలు లేపేసేవారు అనమాట. అలాగా ఫస్ట్ టైం మీకు ఇంత చిన్న ఏజ్లోనే ఇలాంటి ఒక బ్రేక్ దొరకబోతుంది బికాజ్ ఆఫ్ మీ ఫాదర్ వల్లే. మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగానే ఇప్పుడు మార్కెట్లో వచ్చి పెద్ద హీరోగా నిలబడతాను అనే ఒక నమ్మకం ఉందా అండి? తప్పకుండా కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. ఎందుకంటే మా నాన్న స్టోరీ రాసేటప్పుడు మన ఉన్న జనరేషన్ వాళ్ళు ట్రెండ్ ఫాలో చేశారు. సో ఆ ట్రెండ్ ఫాలో అయ్యే ఈ స్టోరీ రాస్తారు నా కోసం, అంతే. ఎస్తర్ గారు, రాజశేఖర్ గారు ఇక్కడ. హాయ్, దిస్ ఇస్ ఉమా. హాయ్ అండి. మీరు చూస్తే క్యారెక్టర్ ఇప్పుడు వరకు రెక్కి దగ్గర నుంచి మీరు చేసే క్యారెక్టర్స్ కొంచెము అడల్ట్ కంటెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నారు. సో రొమాన్స్కి సంబంధించిన క్యారెక్టర్స్ దీనిలో చూస్తే ఒక మదర్ క్యారెక్టర్ లాగా ఏదో బ్యాక్ సైడ్ ఒక మిడిల్ క్లాస్ మదర్ లాగా కనిపిస్తున్నారు. సో కానీ దీనిలో వేరియేషన్ ఉందని లాస్ట్ టైం కూడా Q&Aలో కూడా చెప్పారు, మీరు అలా చూసింది కాదు అని చెప్పేసి. దీనిలో మీరేమైనా యాక్షన్ చేస్తున్నారా? లేదు, యాక్షన్ చేయట్లేదు, యాక్టింగ్ చేస్తాను. అండ్ ఐ థింక్ అడల్ట్ కంటెంట్ ఎక్కువ నేను చేయలేదు. నేను చేసిన 2 ప్రాజెక్ట్స్, సంస్కార్ కాలనీ అండ్ రెక్కి. దాని తర్వాత రీసెంట్గా టెనెంట్ చేశాము. టెనెంట్ వాజ్ మై లేటెస్ట్ రిలీజ్, ఆదిపురం. సో ఐ హ్యావ్ డన్ వేరియస్ క్యారెక్టర్స్. బట్ హైప్ వచ్చిన రోల్స్ ఏదని చెప్తే రెక్కి చాలా పాపులర్ అవ్వడం వల్ల, పాపులర్ వర్క్స్లో రావడం వల్ల అది ఒక ఇమేజ్ అలా స్టిక్ అయిపోయింది జనాల మైండ్లో, అలా ఉండిపోయింది.
కానీ అమరాశేఖర్ గారు నాకు అప్రోచ్ అయ్యేటప్పుడు చెప్పిన హైలైట్ పాయింటే అది. దట్ ఈ సెడ్ మీరు ఒక బ్రాకెట్లోకి అంటే మీరు ఎన్ని వర్క్ చేసినా మీలో ఆ పొటెన్షియల్ ఉంది, కానీ జనాలు మీరు ఓన్లీ ఒక్క రకంగానే మిమ్మల్ని అజ్యూమ్ చేస్తున్నారు. మీరు ఇంకా వేరే దాన్ని బ్రేక్ చేసే క్యారెక్టర్ మీరు చేయాలి, ఆ క్యారెక్టర్ ఈ తలలో మీకోసం ఉంది అని చెప్పారు. దాట్ ప్రొవోక్డ్ మీ టు లిసన్ టు ద స్క్రిప్ట్. అండ్ స్క్రిప్ట్ వినేటప్పుడు నిజంగా నాకు అనిపించింది ఏంటంటే ఇంతకి ముందు చేసిన మొత్తాన్ని వైప్ చేసి కొత్త ఒక పేజ్, టర్నింగ్ ద పేజ్ అండ్ రైటింగ్ అ న్యూ పారాగ్రాఫ్ అబౌట్ మీ ఈజ్ వాట్ తలా క్యారెక్టర్ ఇస్ ఆల్ అబౌట్. సో నాకు ఒక కొత్త రీడిఫైన్ చేసే క్యారెక్టర్, నాలో ఉన్న ఒక ఏమంటారు ఒక సైడ్ని, ఒక డైమెన్షన్ని రివీల్ చేసే క్యారెక్టర్. సో చాలా ఆ స్కోప్, ఆ పర్ఫార్మెన్స్ స్కోప్తో పాటు ఒక మంచి ఛాలెంజ్ కూడా. నాకు చాలామంది నేను ఇలా మాట్లాడేటప్పుడు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, టైమింగ్ ఉంది అవన్నీ అంటారు, కానీ ఎప్పుడు ట్రై చేసే ఒక ఆపర్చునిటీ కూడా రాలేదు. బట్ ఈ సినిమాలో అమరాశేఖర్ గారు నాకు అలాంటి ఒక స్పేస్ ఆపర్చునిటీ నాకు యాక్చువల్లీ లుక్ హోమ్లీగా ఉంటారు. యాక్చువల్లీ ఆవిడ ఎలా మూవీ చేస్తారో నాకు తెలియలేదు, బట్ ఫేస్ హోమ్లీగా ఉంటుంది. సో నాకు అలాంటి క్యారెక్టర్ కావాలని నాకు డిసైడెడ్, కథ రాసినప్పుడే డిసైడ్ చేసుకున్నాను. అమరాశేఖర్ గారు, సో అంటే కొడుకుని తీసుకొస్తున్నప్పుడు బేసికల్లీ టీన్స్లో ఉన్నాడు కాబట్టి ఒక లవ్ స్టోరీ డిజైన్ చేస్తారు, కానీ మీ అమ్మగారి మీద ప్రేమతో కొడుకు ఫ్యూచర్ని ఎట్లా పెట్టారు అనుకోవచ్చు? అంటే అమ్మ బ్యాక్గ్రౌండ్లో తీస్తున్న సినిమా కదా ఇది. అలా అమ్మ బ్యాక్గ్రౌండ్ లేదు, అది ఒక పార్ట్. సో అది నేను డిజైన్ చేసేదంటే నా పేరు అమ్మ రాజశేఖర్. సో నా సన్ వాళ్ళ అమ్మ చాలా ఇష్టం. సో అమ్మ రాగిన్ రాజ్ ఆ పేరు రీచ్ చేయడం కోసం నేను అది కథలో జాయిన్ చేసుకున్నా. సో అంత ఐ మీన్ పబ్లిక్ ఫస్ట్ కొత్త డైజెషన్ చేయాలంటే కష్టం లేదా? ఇప్పుడు ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో వచ్చి ఆయన ఓపెనింగ్ సాంగ్, ఫైట్ అలాంటి కమర్షియల్ నిత్యం ఒప్పుకోరు. జనంగా ముందు కొత్త వాళ్ళు ఎలా అంటే స్లోగా పాయిజన్ ఎలా వచ్చి వాళ్ళు అట్రాక్ట్ చేసి అందరూ ఆడియన్స్ నచ్చిన తర్వాత అలా ఉంటుంది ఈ మూవీ. అయితే ట్రైలర్లో ఈ గ్యాప్లో వచ్చిన మీ కథ అనేది ట్రైలర్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే రీసెంట్గా చూస్తే కొన్ని సినిమాలు టీనేజ్ ఇది నా ఎనిమి అందరికీ కట్ చేసేలా మీరు మేబీ అలానే కట్ చేయించుంటారు. సో అంటే టీన్స్ కావచ్చు, యూత్ కొన్ని సినిమాలను చూసి హత్యలు చేయడం కావచ్చు, రీసెంట్గా ఒక కుక్కర్లో ఉడకబెట్టింది కావచ్చు, లేకపోతే చాలా సీన్స్ ఇట్లా జరుగుతున్నాయి. అనుకోకుండా జరిగినప్పటికీ కూడా ఒక మూవీ అనేది ఆ బ్రెయిన్స్ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో యాక్షన్ చాలా ఉంది మార్కో సినిమా దీంట్లో. ఐ మీన్ ఇది మూవీ అండి, సినిమా ఈజ్ ఎంటర్టైన్మెంట్, ఓకే, ఫుల్ ఓన్లీ ఫర్ ఫన్. సో దాంట్లో ఏంటంటే పాయింట్ న్యాయமாக ఉంటుంది, ఏదో న్యాయమైన విషయత ఈ మూవీలో ఉంటుంది. అది న్యాయమైన విషయం. అలాంటి ఒక అబ్బాయికి జరిగిన అలా చెయ్యాలి అనే సిచ్యువేషన్ వస్తుంటుంది. ఈ మూవీ చూసినా తెలుసు ఎంత క్యారెక్టర్ యాప్టా ఉంటుంది. సో బ్యాడ్ ఉండదు. ఐ మీన్ వాడు మెంటలా ఎక్కడో వెళ్ళి రోడ్లో వెళ్ళిపోయి నరికినే ఉంటాడు, సైకో, అలాంటి ఏమి ఉండదు. ఒక ఆర్డినరీ మ్యాన్ అలా సిచ్యువేషన్కి ఎలా వచ్చాడు అది క్లారిటీ చూపుతాం. మనకు తెలియలేదా బయట ఎంతో జరుగు, వాడు ఎలా చిన్నప్పటి నుంచి వాడు ఎలా క్యారెక్టర్ ఎలా మీకు అర్థమైందా? హౌ ద ఒరే డైలాగ్ ఏంటంటే చెప్పినది సో అది మా మూవీ చూసినా తెలుసు. అది మంచి పాయింట్. నన్ను వదలడాన్ని చెప్పేస్తాను, అందుకే అప్పుడప్పుడు అడుగుతున్నాను నేను. అయితే సినిమా పేరు తలా పెట్టారు. 5 రూపాయల ఫ్యాక్షన్ లెక్క కోడి తల చుట్టూ తిరిగే సినిమానా ఏంటండి? కోడి తల చుట్టూ ఇప్పుడు బేసికల్లీ ఒక సినిమాలో 5 రూపాయల ఫ్యాక్షన్ అనేది చూపిస్తారు. సో ఇది కూడా నరకడం చూస్తే తలలు నరుకుతున్నట్లుంది. కథ బాగుంది, అలాంటి ఏం లేదు, సిరీస్ అలా లేదు. అలాంటి ఆ కోడి యాక్ట్ చేసిన కోడి ఎలా ఉంది చెప్పండి? ఆ తల లేకుండా ఉండమో తిరగాలి యాక్చువల్లీ. మాస్టర్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. నాకు 20 years బ్యాక్ గుర్తొస్తుంది, కస్తూరి రాజా గారు ఒక కథ రాసుకుని వాళ్ళ అబ్బాయిని 16 years అప్పుడు తీసుకుని చేశారు. అలాగే మీ అబ్బాయిని కూడా 16 years అప్పుడే హీరోగా చేస్తున్నారు. సో మీరు రాసుకున్న కథకి రాగిన్ ఎంతవరకు న్యాయం చేశాడు? సరే, నైస్ క్వశ్చన్ సార్. యాక్చువల్లీ ఆయన 99% చేశాడు, 1% నేను చేసుకున్నాను. ఓకే, సో ఆయన వల్ల నాకు ప్రాజెక్ట్ ఒక్క టేక్కి 10 టే అలా సిచ్యువేషన్ రాలేదు. మా టీం అందరూ ఉన్నారు, అందరికీ తెలుసు. ఫస్ట్ డే సెకండ్ డేలా, ఎందుకంటే ఆల్రెడీ తయారై ఉన్నాడు. నైట్ కథ వింటాడు, మార్నింగ్ ఫుల్ పక్కా ప్లాన్తో వస్తారు.
ఇది సపోర్ట్ வந்து కెమెరామెన్ సార్ శ్యామ్ సార్ అండ్ వీళ్ళందరూ పక్కన ఉంటారు, ரொம்ப హెల్ప్ఫుల్గా ఉన్నారు ఆర్టిస్ట్ అందరూ. వాళ్ళు పని చేసి వెళ్ళలేదు. మేడం ఉంటారు, ఇలా అంటే ఇలా అందరూ మాట్లాడుకుని అంత ఫ్రెండ్లీగా, అది ఆయనకి చాలా కొత్త అలా లేదు. ఆయన ఫ్యామిలీ ఎలా అందరూ ఉన్నప్పుడు ఇది హ్యాపీగా చేశాడు, అంత టెన్షన్ నాకు ఇవ్వలేదు. 15-20 ఇయర్స్ తర్వాత బట్ నేను ఫీల్ అయినా ఫైట్లో వాడు లైవ్గా చేస్తున్నప్పుడు నేను వెళ్ళిపోయి ఏడ్చేసి వస్తాను, వాళ్ళకి తెలీదు ఇలా కష్టపడుతున్నాడే, నేను ఎందుకు కూడా హీరో చేస్తావు, ఈ పావం ఉందని నేను ఫీల్ అవుతాను. నేను అది ఎవరికి తెలియదు. అది అప్పుడు రెయిన్ ఉంటుంది, సో నా డ్రాప్ రెయిన్ కూడా వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు వెళ్ళి ఓకే లేదా, లేదు డాడీ ఐఎమ్ డూయింగ్ ఓకే డాడీ, நீங்க பேசக்கூடாதுன்னா ஃபைட்டர்ஸ் అందరూ వేయలేదు డాడీ, వద్దు డాడీ. ஒரு స్కూల్లో படிக்கிற ஒரு 25 ఇయర్స్ అప్పుడు పర్వాలేదు, ஒரு 30-25 ఇయర్స్ వచ్చిన అబ్బాయి ఫైట్ చేసినప్పుడు అంత పెయిన్ ఎలా ఉంటుంది థింక్ చేయండి. அதில் వేరే మిస్సింగ్ ఉంటుంది, కింద రోల్ శాండ్ వాటర్ నరగా అనిపిస్తాడు. సీరియస్గా దానికి పబ్లిక్ చేయాలి. నాకు నేనే ఐఎమ్ నాట్ సైకో లైక్ డైరెక్టర్ కష్టపడుతున్నాను, నాకు ఏం కావాలో అది కావాలా లేదు, వాళ్ళ దగ్గర ఉన్న విషయం ఎత్తిస్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒవ్వొరు హీరోకి ఏ స్టైలో ఆ స్టైల్లో డ్యాన్స్ మాస్టర్ వెళ్తాను. నా డ్యాన్స్ నాగార్జున గారికి ఇవ్వను, ఆ స్టైల్లో ప్రభాస్ స్టైల్లో మీకు తెలుసు. సో అలాగే ఆయన స్టైల్లో వెళ్ళాను, ఆయన కష్టం. ஆனால் ఆయన ఫైట్లో సీరియస్గావే నా వచ్చి ఫీల్ అవుతాను వైఫ్ దగ్గర, అటు చెప్పు ఓవరా రేపు ఏదో ఇచ్చిన షూటింగ్ క్యాన్సిల్ అయిపోతుంది அப்படின்னா అంత అందరం నా ఈ మూవీలో ఒవ్వొరు క్యారెక్టరు అండ్ ఎస్తరా దీని తర్వాత ఆల్ ఆడియన్స్ ఆటలో ఉంటారు. రోహిత్ అంతే 100%, ఆయన ఇంతవరకు ఆ క్యారెక్టర్ చేయలేదు. హీరోని ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్, అందరూ ఇంపార్టెంట్ రోల్ ఏదో వచ్చి మీరు ట్రైలర్లో చూస్తుంటారు లేదు, అందరికి ఇంపార్టెంట్. సందీప్ ఒక విలన్ ఇంట్రొడక్షన్ ఇస్ అ మెయిన్ విలన్. సో ఆయన న్యూగా ఉంటుంది, ఎందుకంటే ఫ్రెష్గా ఉండాలి మూవీ, కథ ఫ్రెష్, హీరో ఫ్రెష్. సో ఆయనకు ఆపోజిట్ ఒక చిన్న అబ్బాయి, డిక్సిట్ అబ్బాయి. సో సత్యం రాజేష్ అందరు కామెడీ చూస్తారు, దీంట్లో డిఫరెంట్ క్యారెక్టర్, చాలా సింపతి క్యారెక్టర్. సో అజయ్ అందరికీ ప్యాక్డ్ ఉంటుంది దీని కథలో. ఆల్ ది బెస్ట్ మాస్టర్. థ్యాంక్ యూ సార్. రాగిన్ హాయ్ రాగిన్. ఇప్పుడు మీ డాడీతో మాట్లాడింది ధనుష్ గురించి. 16 ఇయర్స్ అప్పుడు ఆయన స్టార్ట్ చేశాడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ధనుష్ మనందరికీ తెలుసు. సో నీకు ఇప్పుడు 16 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ చేసావు కదా యాక్టింగ్ కెరియర్, ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్ తోటి, ఈ సినిమా ఎక్స్పీరియన్స్ తోటి, ఈ సినిమా హిట్ ఫ్లాప్ పక్కన పెడితే ఇప్పుడు వచ్చిన నీ ఎక్స్పీరియన్స్ ఇది ఎంతవరకు నీకు ఫర్దర్గా ఉపయోగపడుతుంది యాక్టింగ్ వైజ్? ఇదే యాక్టింగ్ కంటిన్యూ చేస్తావా, లేదు ఆల్టర్నేట్ మీ డాడీ లాగా అదర్ యాక్టివిటీస్ కానీ, డైరెక్షన్ కానీ, కొరియోగ్రఫీ కానీ అని ఉంటారు? సో ఆయన ఒపీనియన్ ఏంటనే చెప్పి. సో నేను ఇంకా నా యాక్టింగ్ వెళ్ళి నేను ఇంకా పర్ఫెక్ట్ కాదు, నేను ఇంకా నా క్రాఫ్ట్ని అది పర్ఫెక్ట్ చేయాలి, ఇంకా నేర్చుకోవాలి. ఐ హ్యావ్ లాస్ట్ ఒక బిగినింగ్ యాక్టర్ లాగా. సో ఇఫ్ ఎనీథింగ్ ఐల్ టేక్ ఎనీ ఐడియాస్ మై డాడ్. సో యా, ఐ డోంట్ నో వాట్ ద ఫ్యూచర్ హోల్డ్స్ ఫర్ మీ. ఐల్ ట్రై మై బెస్ట్. నేను ఈ కెరీర్లోనే ఐల్ బీ ఫాలోయింగ్, దట్స్ ఇట్. హీఈస్ నాట్ ఏ హీరో. ఈ మూవీలో అంత క్యారెక్టర్ అబ్బాయి యాక్ట్ చేశాడు. ఆడియన్స్ 14th వాళ్ళు చెప్తారు హీరో లేదని, అప్పటి నుంచి ఆడు హీరో. థ్యాంక్ యూ. సత్యరాజ్ గారు, నా పేరు రాజా అండి, ఐ డ్రీమ్. రాజా గారు చెప్పండి. సార్ లాస్ట్ 2 ఇయర్స్లో మీరు కెరీర్ పరంగా చాలా ఎన్హాన్స్ అయ్యారు, హీరోగా వెల్ సెటిల్ అయ్యారు. అయితే అదే టైం పీరియడ్లో స్టార్ట్ అయిన ఈ సినిమాలో ఒక నార్మల్ రోల్ చేయడానికి ఎందుకు అంగీకరించారు? అంటే మాస్టర్ కోసం చేశారా, క్యారెక్టర్ బలంగా ఉండి చేశారా? లేదండి, ఇక్కడ మెయిన్గా నేను ఆర్టిస్ట్గా చాలా సినిమాలు చేస్తున్నాను, నేను మంచి మంచి సినిమాలు మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఇంక ఈ సినిమా విషయానికి వస్తే చాలా మంచి క్యారెక్టర్, అని మంచి క్యారెక్టర్ చెడ్డ క్యారెక్టర్ అసలు వినలేదు. మాస్టర్ ఫోన్ చేసినప్పుడు ఇలాగా ఒక సినిమా, అరే నీకు ఒక సినిమా చేస్తాను రా, ఎన్ని రోజులు వస్తుంది, నీకు ఎన్ని రోజులు వస్తుంది మాస్టర్, నాకు స్టోరీ ఏంటంటే నీకు ఒకసారి నేను వచ్చి ఎక్కడుండి అడుగు చెప్తానంటే, మాస్టర్ నాకు స్టోరీ చెప్పడం ఏంటి, ఎప్పుడైనా మా అబ్బాయి హీరో అంటే మీ అబ్బాయి హీరో అంటే మా అబ్బాయి, సో దాని గురించి స్టోరీ చెప్పకండి, నేను ఎన్ని రోజులు చెప్పండి నేను వస్తా అని చెప్పి చేశాను. దట్ సైడ్ అమౌంట్ ఏం మాట్లాడలేదు కూడా. సేమ్ అండి, సేమ్ అదే ఫోన్లో అబ్బాయి కంటే మరి ఏం మాట్లాడలేదు, పేమెంట్ మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు, మీ అబ్బాయి నా అబ్బాయి అంతే వచ్చి అని చేస్తాం. అదర్వైజ్ క్యారెక్టర్స్ కూడా మంచి చాలా సినిమాలు క్యారెక్టర్లు చేస్తున్నాను నేను. చలో క్లోజ్. అదే ఫినిష్ అయింది చెప్పండి, క్లోజ్ అని చెప్తున్నారు తల స్టైల్లో. ఓకే ఫినిష్. ప్యాకప్.